ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ప్రశ్నోత్తరిలో ఈరోజు 3వ శ్లోకం మననం చేయాలి. 6వ ప్రశ్న నుండి చెప్పండి. సంసారహృత్ కః సంసారహృత్ కః శృతిజాత్మబోధః శృతిజాత్మబోధః కో మోక్షహేతుః కథితః కో మోక్షహేతుః కథితః స ఏవ స ఏవ ద్వారం కిమేకం నరకస్య ద్వారం కిమేకం నరకస్య నారీ నారీ కా స్వర్గదా ప్రాణభృతాం కా స్వర్గద ప్రాణభృతా అహింసా. ఈ 3వ శ్లోకంలో కూడా మళ్ళీ 4 ప్రశ్నలు అడుగుతున్నాడు శిష్యుడు. వెనక నుండి మనం మననం చేస్తున్నాము. ఏదైతే శిష్యుడు గుర్తించవలసిన ప్రశ్నలు అవన్నీ ఇవి అని మనం ఇది ప్రతిసారి మననం చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ప్రశ్నలు రావటం లేదు. ఆ ప్రశ్నలు వచ్చే అర్హత కూడా సంపాదించాలి ప్రస్తుతం మనం. గనుక ఇప్పుడు ఈ ప్రశ్నలకు ఏమంటున్నారో చూద్దాం. ఇక్కడ మొదటి ప్రశ్న ఏముంది? సంసార సముద్ర మధ్యే మజ్జతాం కిమేకం శరణం అని అడిగాడు. అంటే సంసార సముద్రంలో మునిగిపోతున్న నాకు శరణం ఏమిటి అని అడిగాడు అక్కడ శిష్యుడు. దానికి విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌక అని సమాధానం ఇచ్చారు గురువు. ఇక్కడ మళ్ళీ అదే సంసారమునకు సంబంధించిన ప్రశ్న అడుగుతున్నాడు శిష్యుడు. ఏమంటున్నాడు? సంసారహృత్ కః కః అని అడుగుతున్నాడు. సంసారహృత్ కః అంటే ఎవరు సంసారమును హరించేవాడు? హృత్ అంటే హృంహరణే, హరించేవాడు ఎవరు? హరించడం అంటే తినటమా? హరించటం అంటే తీసేయటం, నాశనం చేయటం, లాగేసుకోవటం, ఇలాంటివన్నీ అర్థాలు వస్తాయి. అంటే మన సందర్భాన్ని బట్టి ఏ అర్థం చెప్పుకోవాలో అట్లా. హరి శబ్దానికి కూడా హృంహరణే ధాతు. సంసారమును హరించేవాడు హరి అని. అట్లాగే ఇక్కడ నా సంసారమును హరించేది ఎవరు అని అడుగుతున్నాడు శిష్యుడు. ముందు సంసారం నాకుంది, అది వదలాలి అన్న ప్రశ్న అనమాట. అది వదలటం, విడిపింపబడటం అనేది కావాలి నాకు అని గుర్తించాలి మనం. ఎందుకంటే మనం సంసారంలో ఉన్నామనే గుర్తించటం లేదు. ఉన్నామని గుర్తిస్తే అప్పుడు విడిపించుకోవాలని అర్థం వస్తుంది. ఎట్లా ఉంటుందంటే జైల్లోనే పుట్టి జైల్లోనే పెరిగి జైల్లోనే చచ్చేవాడికి జైల్లో నుండి బయటకు రావాలని ఎట్లా తెలుస్తుంది? తెలియదు. ముక్తి అనేది కాస్తైనా వాడికి స్వేచ్ఛ, స్వేచ్ఛ, ముక్తి, విడుదల ఇలాంటివన్నీ అడగాలన్నా కూడా వాడు బంధంలో ఉన్నాడన్న గుర్తింపు బాగా స్పష్టంగా ఉన్నవాడే అడుగుతాడు. లేకపోతే ఎందుకు అడుగుతాడు? ఇప్పుడు లోకంలో ఉన్నారు, అందరూ సంసారంలోనే ఉన్నారు. సంసారం అంటే ఏమిటి ముందు అర్థం చేసుకుంటే, మన మామూలు అర్థం సంసారం అంటే భార్య పిల్లలు వ్యవస్థ ఏది ఉందో మనకు అది సంసారం అనుకుంటున్నాం. కానీ నిజంగా వేదాంత దృష్టిలో సంసారం ఏదంటే ఒక జీవుడు గుర్తించటానికి. భార్యాభర్త సంసారం ఎట్లాంటిదండి? ఒక మనిషిగా, ఒక వ్యక్తికి ఉన్న సంసారం అది. కానీ జీవుడికి సంసారం ఏమిటి? జీవుడికి ఇదేం సంసారం కాదు. మళ్ళీ మళ్ళీ పుట్టటం, మళ్ళీ మళ్ళీ చావటం, ఇదే సంసారం. అంటే సృగతో ఇదే ప్రవాహంలో కొట్టుకుపోవటం అనేది సంసారం. అంటే జీవుడితో పోల్చి ఎన్నిసార్లు ఈ పుట్టుక, ఎన్నిసార్లు ఈ మరణం, ఇదే ఎంతసేపు, అంతం లేదా అని ఎప్పుడు అడుగుతాడో అది నిజమైన సంసారంని గుర్తించటం. ఈ భార్యా పిల్లల దుఃఖాన్ని గుర్తించటం ఎట్లా ఉంటుందంటే వేగలేక అడుగుతాడు గాని, భార్యా పిల్లలు దూరం అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కానీ వాళ్ళతో వేగలేక ఇది కష్టం అనిపిస్తుంది వాడికి. ఎవరికి మళ్ళీ జన్మలో ఈ భార్యా పిల్లల సంసారం రాకుండా పోతుందంటే, ఎవరు ఈ జన్మలో అది బంధం అని తెలుసుకొని దాన్ని వదిలేయటం ఎట్లాగో ఉపాయం ఆలోచించి భార్యా పిల్లలు సంసారం ఉండగానే అది వదిలేస్తాడో వాడికి వచ్చే జన్మలో ఇది రాదు. ఈ ఈ ఈ క్లాస్ అయిపోయింది వాడిది, వీడు చదివేసుకున్నాడు. ఎట్లా దాటాలి దాన్ని? మనము గురుదేవుల ముఖత బాగా శ్రవణం చేస్తున్నాం. భార్యా పిల్లలను వదలటం పెద్ద కష్టమేం కాదు. అసలు అన్నిటికంటే సులువైన పని అదే. ఎట్లా? సమాన దృష్టితో చూడటం. సమానం అంటే స్త్రీ పురుషులు ఇద్దరు సమానం, హక్కులు సమానం, అది కాదు సమానత్వం అంటే. లోకంలో మాట్లాడుకునే భాష సమానత్వం
అది కాదు సమానం. నేను ఇంట్లో నాకు గూడా ఈ సమాన హక్కుందని స్త్రీ అడగటం, సరే అని పురుషుడు ఇవ్వటం, మన ఇద్దరం హాఫ్ హాఫ్ ఏమిటి అర్ధాంగి కాబట్టి చెరిసగం, అందులో భార్యనేమో బెటర్ హాఫ్, వీడేమో ఇన్ఫీరియర్ హాఫ్. అట్లా గాదు సమానత్వం అంటే. సమానత్వం అంటే నేనెవరు, అదెవరు అని సమాన దృష్టితో చూడటం. అది అంటే ఎదురుగా ఉన్నది ఏదైనా సరే. భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, ఇంకెవరైనా సరే బంధువులు అందరూ. ఎట్లా సమానంగా చూస్తాడంటే మనిషి దేన్నైనా సరే సృష్టి రచనను అనుసరించే ప్రవర్తిస్తాడు. వాడికి తెలియని అజ్ఞానంలో గూడా రచనను అనుసరించకుండా వాడు ప్రవర్తించడు. రచన ఏమిటంటే ఎప్పుడు తనతో పోల్చుకునే సృష్టి అంతా ఉంది. ఇది రచన డిజైన్. అజ్ఞానులకు ఈ విషయం తెలియదు. కానీ వాళ్ళు అజ్ఞానంలో గూడా అదే అనుసరిస్తారు. ఎట్లా? నేనేదైతే ఎదుటివాడు అట్లాగే కనిపిస్తాడు వాడు. తనెట్లా ఉన్నాడో అట్లాగే కనిపిస్తాడు ఎదుటివాడు. నేనెవరు? ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, పిసినారిగా ఉన్నాడు, స్వార్థపరుడుగా ఉన్నాడనుకుందాం. వాడికి ఎట్లా కనిపిస్తాడు? అందరూ స్వార్థపరులు, పిసినారులలాగానే కనిపిస్తారు. ఎందుకు కనిపిస్తాడు? వీడి లోపల ఆ గుణం ఉంది కాబట్టి. వీడి దృష్టి ఆ దృష్టి అంటే వీడి కంటికి ఆ కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఆ కళ్ళజోడు నుండే చూస్తాడిప్పుడు. వీడేమిటో అదే కనిపిస్తుంది ఎక్కువగా. కనుక ఏదైనా సరే తనతో పోల్చుకునే చూడటం అనేది తెలిసినా తెలియకున్నా మనిషి అనుసరిస్తున్న రచనాంశం అది. అయితే ఇప్పుడు ఈ భార్యాపిల్లల సంసారం నుండి ఎట్లా తప్పించుకోవాలి? ఇప్పుడు ఇక్కడ సంసార హృత్ కహః అని అడిగారు. మనం సంసారాన్నే సరిగ్గా ఇంకా అనలైజ్ చేసుకుని తర్వాత ఆ సమాధానం తెలుసుకుందాం. ఇప్పుడు భార్యాపిల్లల సంసారం ఎట్లా కనిపిస్తుంది వాడికంటే, తాను ఏ స్థాయిలో తనను గుర్తించుకుంటున్నాడు. ఆ స్థాయి భేదంతోనే చూస్తాడు. పోయినసారి ఒక ఉపమానం చెప్పుకున్నాం. ఏదైనా ఏనుగు చెప్పుకున్నాం. ఏనుగుని చూడాలంటే అతి దగ్గరగా ఉంటే దాన్ని చూడలేం. చాలా దూరంగా ఉంటే కూడా చూడలేం. అంటే సరిసమానమైన దాన్ని చూడగలిగినంత దూరంలో ఉంటేనే దాన్ని చూడగలము. అది ఎట్లాగో ద్రష్టా స్వరూపం ఎట్లాగో అట్లాగే నేను నన్ను ఏమని ఊహించుకుంటున్నా. దాన్ని బట్టి లోకం నాకు కనిపిస్తుంది. ఏమనుకుంటున్నాడు? ఒక వ్యక్తి భార్య, పిల్లలు, బంధం ఇది నాకు నరకప్రాయంగా ఉంది అని అనుకున్నాడంటే, వాడు దేహాత్మ భావం చేత పీడింపబడుతున్నాడని అర్థం. అంటే నేను దేహధారిని, ఒక పురుషుణ్ణి. నాకు భార్య, పిల్లల బాధ్యత ఉంది. కాబట్టి నాకిప్పుడు అది భారంగా ఉంది. బాధ్యత ఎప్పుడైనా వేరే వాళ్ళదైతే భారమే. తనది తనకైతే ఏం భారం ఉండదు. ఇప్పుడు మన దేహాన్ని మనం పోషించుకుంటున్నాం. భారమా? దేహము అసలు మన దేహం ఎంత బరువుంటుందో 60-100 కిలోల మధ్యలో ఉంటారనుకుందాం ఒక పెద్దవాడు. ఒక మెచ్యూర్డ్ బీయింగ్. ఉంటే అప్పుడు వాడి దేహాన్ని మోయటం భారంగుందా ఎప్పుడన్నా? లేదు. ఎంత బరువున్న 100 కిలోలు ఉన్నవాడికి గూడా భారమేం కావట్లేదు. కొద్దిపాటి భారం తెలుస్తుంది గానీ, అదే మనం 100 కిలోల బరువును వేరే దాన్ని ఎత్తాలంటే ఎట్లా ఉంటుంది? 100 కిలోలు కాదు 10 కిలోలే భారం అవుతుంది. 1 కిలో కూడా భారమే మోయాలంటే. కానీ తన దేహాన్ని తను ఎట్లా మోస్తున్నాడు? భారం లేకుండా మోస్తున్నాడు. అంటే బాధ్యత కేవలం తనదైతే భారం ఏముండదు. కానీ అదే పక్కవాడిది అనుకున్నప్పుడు ఆ భారం బాగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు భార్యాపిల్లల సంసారాన్ని ముందు దుఃఖంగా, భారంగా గుర్తించాలంటే అప్పుడే తనను తాను భర్తగా అనుకుంటున్న ఒక జీవుడుగా ఉన్నవాడు ఇప్పుడు భర్త పాత్ర పోషిస్తున్నాడు. ఆ పోషించినంత సేపు ఎట్లా ఉంటుంది? భర్త అంటే భరించేవాడు. భార్య అంటే భరింపబడేది. రెండిటికి భరణే ధాతువే అయినా ఒకదానికేమో భరించేవాడు, ఒకదానికేమో భరింపబడేదాన్ని నిర్వచనం చేసుకున్నారు. ఇప్పుడు భరించటం ఎట్లా ఉంటుంది? బండి లాగుతుంటే ఎట్లా ఉంటుంది? ఒక్కడే లాగుతుంటే భారంగా ఉంటుంది. ఇది తప్పాలి అనుకుంటాడు. ఆ తప్పాలంటే వాళ్ళని వదిలేయాలా? లేకపోతే ఇంకేదో చేసి బాగా సంపాదించేస్తే ఏదైనా సులభం అవుతుందా? అని ఇట్లాంటి ఉపాయాలు ఆలోచిస్తుంటాడు. అట్లాంటి వాటి వల్ల దానికి మనకు పరిష్కారం రాదు. వదిలేసామనుకోండి తప్పించుకున్నట్టు అవుతుంది. వదిలేస్తే ఒక భారాన్ని నీ బాధ్యతను తప్పించుకున్నవాడు అవుతావు. సరే మోస్తాను ఇట్లాగే అని లౌకిక దృష్టితో వాళ్ళను తృప్తిపరచటానికి చాలా చాలా సంపాదించేసి అన్ని వసతులు ఇచ్చేస్తే అప్పుడు సులభం కదా అనుకుంటాడు. అది కూడా కాదు. ఎంతమంది డబ్బున్న వాళ్ళు లేరా? డబ్బున్న వాళ్ళు ఉన్నారు. కానీ తృప్తిపరిచారా?
ఎవరి కోరికలైనా ఎవరినైనా ఒకరినొకరు తృప్తి పరచుకోగలుగుతారా? పరచలేరు. అంటే దాని వల్ల కూడా పరిష్కారం రాదు. మరి ఏమిటి అక్కడ పరిష్కారం? ఎట్లా ఇది సమాధాన పడాలి? ఆలోచించాలి గదా! ఎందుకంటే డబ్బు చేత జరగదు అనేది అందరిని చూస్తే డబ్బున్న వాళ్ళని చూస్తే అన్ని అర్థమవుతూనే ఉంటాయి. అది సంపాదించినంత వరకు భ్రాంతి ఉంటుంది. ఒకవేళ దానితో అవుతుందేమో అనుకోని. అప్పుడు సంపాదించేసావు అయిపోయింది. ఇప్పుడు మరి భారం ఎట్లా వదలాలి? అంటే వాళ్ళను ఏ దృష్టితో భారం మోస్తున్న దృష్టితో చూస్తున్నంత సేపు నువ్వు వాళ్ళని తృప్తి పరచలేవు. తృప్తి అనేది దానివల్ల వచ్చేది కానే కాదు. అది ఎటువంటిది? ఒక అగ్ని లాంటిది. అగ్నిలో ఏం వేసినా సరే దహించి పారేసి ఇంకా అంటుంది. అట్లాంటిది గనక నువ్వు దాని చేత తృప్తి పరచలేవు. ఇప్పుడు ఆ భారాన్ని వదిలించుకోవాలంటే, అందరిని తృప్తిపరచాలంటే ఏం చెయ్యాలంటే తానెదగాలి. ఎదగాలి. భౌతిక దృష్టి నుండి తనను తాను గుర్తించుకునే దృష్టిలో ఎదగాలి. ఈ దేహాత్మ భావం వదిలేస్తే అప్పుడు వాడెవడు? ముందు సచ్చిదానందం తర్వాత అవుతాడు. అంతకు ముందెవరు? దేహం కాకపోతే జీవుడు. భౌతిక రూపాన్ని ముందొదిలేస్తే జీవుడవుతాడు. ఇప్పుడు సమానంగా వాళ్ళని చూస్తాడు. ఎందుకంటే తానేదైతే వాళ్ళు అదవుతారు. లోకమంతా అదే కనిపిస్తుంది. ఇప్పుడు తాను జీవుడయ్యాడనుకోండి, తన అవగాహన జీవస్థితికి ఎదిగింది. ఇప్పుడు వాళ్ళు ఏం కనిపిస్తారు? జీవుడు. నేనెందుకు ఇక్కడికొచ్చాను? ఆలోచన వస్తుంది గదా! ఆలోచన వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఈ భార్యా పిల్లల భారం భౌతికంగా ఏ బాధ్యత ఉందో అది తీరాలంటే ఎదిగినప్పుడు, ఆ స్టేజ్ దాటినప్పుడు ఇంకొక లెవెల్‌లో ఆలోచిస్తుంటే ఇవన్నీ చాలా చిన్న విషయాలు. అంటే వాటికి పరిష్కారం చాలా సులభమవుతుంది. కిందున్నప్పుడు ఇప్పుడు ఇక్కడున్నామనుకోండి. ఈ అంతస్తులో ఉన్నాం మనం. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండి పైకి చూస్తే మెడ నొప్పొస్తుందా? రాదా? వస్తుంది గదా! పిక్చర్ అయినా క్లియర్‌గా ఉండదు. మనకర్థం గాదు. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండి చూస్తే కిందదంతా స్పష్టంగా కనిపిస్తుంది గదా! ఏరియల్ వ్యూ ఎట్లా ఉంటుంది? స్పష్టంగా అన్నీ తెలుస్తాయి. వాటి ప్లేస్‌మెంట్స్ ఏమిటో అర్థమైపోతాయి. ఏవెక్కడున్నాయని. అదే ఇక్కడే ఉండి అంతా చూడాలంటే కష్టమవుతుంది. అందుకే తను ఎదిగాడంటే, ఎదిగితే అప్పుడేమవుతాడు? ఇప్పుడు జీవుడయ్యాడు వాడు. జీవుడైనప్పుడు అవగాహన ఎట్లా ఉంటుంది? మారిపోతూ ఉంటుంది. అవగాహన మారటం అనేదే ఇక్కడ సమాధానం గూడా ఉంది. అవగాహన ఇప్పుడు నేను జీవుడనుకుంటే, జీవుడి యొక్క బాధ్యతలేమిటో తెలుస్తుంది. ఇంతవరకు దేహంతో వ్యక్తి బాధ్యతలు అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు జీవుడి బాధ్యతలు వేరుగా ఉంటాయి. ఈ దేహంతో పోల్చిన బాధ్యతలు గాదు జీవుడు. అప్పుడు ఏం ఆలోచిస్తాడు? ఈ జీవుడికున్న కష్టమేమిటో తెలుసుకుంటాడు. అప్పుడు మరి ఆ సంసార భారం ఎట్లా పోతుందంటే, అది చాలా చిన్న లెవెల్. ఎందుకు? తనను చూసేటప్పుడు భార్య అన్న దృష్టి భౌతికంగా చూసాడనుకోండి, ఇప్పుడు ఆ ప్రవృత్తి, ఈ ప్రవృత్తి ఢీకొంటాయి. ఎందుకంటే అభిప్రాయాలంటాం. మామూలు భాషలో చెప్పాలంటే అభిప్రాయాలంటాం. భార్యకు, భర్తకు, పిల్లలకు, తల్లిదండ్రికి ఇంట్లో ఎవరైతే 6 ఉన్నారనుకుందాం. తల్లిదండ్రులిద్దరు, పిల్లలిద్దరు, వీళ్ళిద్దరు. వాళ్ళెవ్వరికీ అభిప్రాయాలు ఎప్పుడూ కలవవు. ఇప్పుడు తాను జీవుడిగా ఎదిగితే ఏమవుతుంది? భౌతికంగా ఆలోచించడు. లౌకికంగా ఆలోచించడు. జీవుడనేది లౌకికాన్ని దాటిన విషయం. అప్పుడు తను జీవుడైనప్పుడు ఎదుటి వాళ్ళందరూ గూడా జీవులైతే, నేను ఈ జీవుడిగా ఈ ప్రయాణంలో నా బాధ తొలగించుకోవటానికి సంసారం ఇప్పుడొస్తుంది అసలు సంసారం. జీవుడి సంసారం ఏమిటి? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరైశయనం. ఇది వాడి సంసారం. దీన్ని దాటడానికి ఏం జేయాలని ఆలోచిస్తాడు వాడు. దీన్ని దాటడానికి ఏం జేయాలని ఆలోచించినప్పుడు వాడికి ఎదుటివాడు గూడా అంతే గదా! ఎదుటివాడు గూడా వాడు గూడా జీవుడుగా కనిపిస్తున్నాడు. అంటే వీడు గూడా దాటాలి. నేను గూడా దాటాలి. అందరం ఒకే పడవలో ప్రయాణిస్తున్న వాళ్ళమే అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? దీని గురించి ఆలోచిస్తే వీడెప్పుడైతే ఈ మార్గంలోకెళ్తాడో ఒక జీవుడు, ఆ మార్గంలోనే వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. లేకపోతే ఇప్పుడు ఆ సంసార భారం ఉందా? లౌకికంగా ఉండే సంసార భారం ఉంటుందా? అది చాలా చిన్నది, అల్పమైంది. దానిదేముంది ఎట్లాగో బతకటానికి ఏముంది? ఏదైనా జేయొచ్చు. అక్కడ ఆ కోరికలు లేవు, ఏం లేవు. ఇప్పుడు జీవుడి స్థాయిలో వాడి సంసారం ఉన్నప్పుడు, అప్పుడు వాడు సాధకుడవుతాడు. కనీసం ఇది గూడా గుర్తించకపోతే, ఎంతసేపు ఈ బరువు బాధ్యతలే నా జీవితం అనుకుంటే, ఈ జన్మలో వాడు తీర్చలేడు వాటిని. ఈ జన్మలో కోరికలకు అంతము రాదు, అది అయిపోను లేదు. ఇప్పుడు జీవుడిగా అనుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది? అప్పుడు గూడా జీవుడికి మధ్యలో ప్రవృత్తి ఢీకొంటుంది. వ్యక్తులుగా ఉన్నప్పుడు కోరికలు, అభిప్రాయాలంటాం వాటిని. జీవుడి స్థాయికొచ్చినప్పుడు ప్రవృత్తి అది. అంటే ప్రవృత్తి అభౌతిక స్థానం, కారణ రూపం గాబట్టి,
జీవుడు వ్యక్తికి కారణ రూపం జీవుడు. వ్యక్తికి కారణ రూపం ఎవరు? జీవుడు. అట్లాగే అభిప్రాయాలు కోరికలకు కారణ రూపం ప్రవృత్తి. అంటే అభౌతికం అన్నమాట. జీవుడు ప్రవృత్తి అభౌతికము, వ్యక్తి కోరికలు భౌతికం. ఇప్పుడు వాడు ఏమైంది? అభౌతిక స్థానంలో కూడా మళ్ళీ భేదాభిప్రాయాలు ఉంటాయి. ఎందుకంటే ప్రవృత్తులు వేరు కాబట్టి. ఇప్పుడు ఈ ప్రవృత్తులను ఎట్లా సరిదిద్దుకోవాలి? ఎట్లా సమానం చేయాలి? ఇంకా ఎదగాలి, తప్పదు. ఎదగాలి. ఆ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ వాడు ఎదిగితే అప్పుడు వాడు ఏమవుతాడు? జీవుడు అనేవాడు నిజంగా ఎవరు అన్న విచారణ మొదలైతే అప్పుడు వస్తుంది ఈ ప్రశ్న అడుగుతాడు, సంసార హృత్ కహ. ఈ సంసారాన్ని వదిలించేది ఎవరు? హరించేది ఎవరు? ఆ సంసారాన్ని మింగేసేది ఎవరు? మింగేయటం అంటే ఇముడ్చుకోవటం. సంసారం అన్న పదానికి ఇప్పుడు శుద్ధీకరణ చేసామనుకోండి, సంసారం అంటే జనన మరణ ప్రవాహంలో అదే తిరగాడటం అనొచ్చు. అదే సంసరతి అన్నాం అనుకోండి, సమ్యక్ సరతి అంటే స్పష్టంగా ప్రవర్తించటం అని వస్తుంది అప్పుడు ధాతు అర్థం. అప్పుడు స్పష్టంగా ప్రవర్తించటం అంటే ఎట్లా ఉంటుంది అన్న విచారణ ఎప్పుడు వస్తుందో, దీన్ని నేను ఎట్లా ఇమిడి చేసుకోగలను? ఇమిడ్చుకోవటం అంటే ఎట్లా ఉంటుందంటే శక్తిని మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఎట్లా ఉంటుంది? అన్నిటినీ దాంట్లోకి ఇముడ్చుకుంటుంది. ఆకర్షణ శక్తి దాంట్లోకి ఇముడ్చుకొని అదే చలించదు, అది స్థిరంగానే ఉండి అన్నిటినీ ఆకర్షించి ఇముడ్చుకోవటం ఎట్లా ఉంటుందో, హృత్ అంటే అట్లా తీసేసుకోవటం అన్న పదం వస్తుంది అక్కడ. ఎప్పుడు సంసార హృత్ కహ అన్నప్పుడు సూక్ష్మమైన సమాధానం, స్పష్టమైన సమాధానం శృతిజాత్మబోధ అన్నారు. శృతిజ ఆత్మబోధ. శృతులు అంటే శాస్త్రముల నుండి వినినవి అన్నమాట. ఏదైతే శ్రవణం చేశాడో ఆ శ్రవణం చేసిన దాని నుండి పుట్టినది శృతిజ. శ్రవణం చేసినందు నుండి పుట్టిన ఆత్మబోధ అది సంసారాన్ని హరిస్తుందట. శ్రవణం చేసిన దాని నుండి పుట్టినది అనకంటే శ్రవణం చేసిన దాని నుండి తాను పొందిన అజ్జా శబ్దానికి జని ప్రాదుర్భావే. ఆ ప్రకాశం, ఏ తేజస్సును తాను శ్రవణం చేయటంలో పొందాడో ఆ తేజస్సు అవగాహన ఆత్మబోధ. ఆ ఆత్మబోధ ఈ సంసారాన్ని హరిస్తుంది. ఎవరొచ్చి హరించారు? ఇప్పుడు ఎవరు హరించలేదు. కేవలం అవగాహన ఎదిగింది. బోధ అంటే బుధ అవగమనే ధాతు, జ్ఞా అవబోధన అంటే రెండు కూడా జ్ఞానం అన్న బోధ అన్న ఒకటే. తన గ్రహింపు ఎట్లా ఉంది అని, తన గ్రహింపు స్థాయి బోధ, అవగాహన. ఇప్పుడు ఏమైంది? నీ అవగాహన ఎదుగుతుంది శ్రవణం చేయటం వల్ల. ప్రవచనం శ్రవణం చేయటం అంటే ఏమిటి? ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగటం అంటే వీడేమవుతాడు? తిన్నవాడు అంత పొడవు అవుతాడా? 5 అడుగులు ఉంటే 6 అడుగులు అవుతాడా? కాడు. ఏమవుతాడు? తన అవగాహన స్థాయి ఎదుగుతూ వస్తుంది. ఇప్పుడు దాకా ఏమైంది? ఒక భౌతిక వ్యక్తి అవగాహన నుండి జీవుడు అవగాహనకు వచ్చాడు. ఆ జీవుడెవరు అన్న ప్రశ్న వస్తే అప్పుడు సమాధానం చెప్తుంది శృతి, అంటే బోధ. గురువుల బోధ, శాస్త్రం ఏం చెప్తుంది? సమాధానం ఇస్తుంది. ఈ జీవుడు సనాతనమైన సచ్చిదానంద స్వరూపుడు. పుట్టుక చావు అనేది జీవుడికి కల్పితం. జీవుడికి వ్యక్తిగత రూపం ఎట్లా కల్పితమో సచ్చిదానంద రూపానికి జీవుడు కూడా అట్లాగే కల్పితం. ఇప్పుడు ఎదగాలి, ఇంకా పైకి ఎక్కాలి. 5వ అంతస్తుకి వెళ్ళిపోతే ఇంకా వ్యూ ఎట్లా కనిపిస్తుంది మనకు? అంత క్లియర్గా ఉంటుంది. అంటే కింద ఉన్న దాన్ని అంతా చూడాలంటే మనం కాస్త పైకి ఎక్కి చూడాలి. ఆ పైకి ఎక్కటమే ఇక్కడ చేస్తున్నారు ఈ సమాధానంలో శంకరులు. ఇప్పుడు సమానం ఎట్లా చేస్తాడు? భార్య పిల్లలు అందరు ఇప్పుడు ఎవరవుతారు? వాడు సచ్చిదానంద స్వరూపం అయిపోతాడు వినొచ్చి. ఇప్పుడు అందరు ఏమవుతారు? వీళ్లే కాదు, చుట్టూ ఎవరు కనిపించినా అది సచ్చిదానంద స్వరూపమే అవ్వాలి. అట్లా దర్శనం కావటం లేదు అంటే నేను కాలేదని అర్థం. తానైతే అందరు ఆ రూపం కనిపిస్తుంది, తాను కాకపోతే కనిపించదు. అంటే వ్యక్తిగత ద్వేషము, వ్యక్తిగత రాగద్వేషాలు రెండు కూడా సమానమే ఉన్నాయి. అంటే అర్థం ఏమిటి? తాను వ్యక్తిగత రూపంలో ఉన్నాడని అర్థం. ప్రవృత్తిపరమైన ద్వేషము, ప్రవృత్తిపరమైన రాగము ఉందనుకోండి, అప్పుడు అర్థం ఏమిటి? తాను జీవుడుగా ఉన్నాడని అర్థం. ఈ రెండు లేని అతీత స్థితి ఏది ఉంటుందో అది సచ్చిదానంద స్మృతి స్వరూపం.
ఆ రెండు లేనివాడు ఏం చేస్తాడు? ఎదుటివాడిలో ప్రవృత్తిని గుర్తిస్తాడు, కానీ వాడి ప్రవృత్తి వాడికి ఆరోపణ రూపం. వాడు అది కాదు, వాడిని దాని నుండి విడిపించాలి ఎట్లాగైనా. అది చేస్తారు గురువులు, జ్ఞానులు. ప్రవృత్తిని ఎందుకు పాయింట్అవుట్ చేస్తారు? మీరు ఎందుకండి అందరిలో ప్రవృత్తిని చూస్తున్నారు? సచ్చిదానంద స్వరూపాన్ని చూడొచ్చు కదా అంటే, నేను సచ్చిదానంద స్వరూపాన్నే చూస్తున్నా, కానీ నీలో ఒక ప్రవృత్తి దాన్ని కప్పిపుచ్చుతోంది, కాబట్టి ఆ ప్రవృత్తిని తీసేస్తే నువ్వు సచ్చిదానందం అని నీకు తెలుస్తుంది, నాకు ఇప్పుడు కూడా తెలుసు అంటాడు గురువు. అందుకు సచ్చిదానంద స్వరూపాన్ని నువ్వు కమ్మని అంతగా చెప్పేది అర్థం ఏమిటి? నీ ప్రవృత్తిని తొలగిస్తే నువ్వు అదే. ప్రవృత్తి మూసిపెట్టింది దాన్ని. అందుకనే ఇక్కడ గురువు చేసే ప్రయత్నము, ఆ స్థాయికి తనొస్తే భార్య పిల్లలు ఎవ్వరూ అడ్డు కాదు తనకి. ఎవరి ప్రవృత్తి తనను అడ్డగించదు. లోకంలో ఈ చివరి ప్రశ్నకు వచ్చినప్పుడు తెలుస్తుంది. స్వర్గద ప్రాణభృత్ కిమ్ అంటే అహింస అంటాడు. అహింస అంటే మనం ఏమనుకుంటాం? ఇంకెవరికో హింసించొద్దు అనుకుంటాం. తనను తాను హింసించుకున్నంత ఇంకెవరిని హింసించడు మనిషి. తననే తాను హింసించుకుంటున్నాడు. అది ప్రతి చిన్న విషయంలో కనిపిస్తుంది. ఒకటి కావాలి అని అడిగామంటే తన స్వరూపాన్ని వద్దు అన్నామనేది అక్కడ డైరెక్ట్ ఆన్సర్, ఇంకొకటి లేదు. ఇంకొకటి తెచ్చి మన పక్కన కూర్చోబెట్టుకుంటే అది మనని పక్కన నెట్టేసి అదే ఆక్యుపై చేసుకుంటుంది. ఇంత రమ్మంటే ఇల్లంతా నాదే అంటుంది. అట్లాగే ఏదైనా సరే నేను అన్న స్వరూపంతో దాన్ని తీసుకున్నామంటే అది మన స్థానాన్ని, స్వరూపాన్ని పక్కకు నెట్టి అది వచ్చి కూర్చుంటుంది. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నారు? శృతిజాత్మ బోధ. బోధ అన్న పదం బాగా గుర్తించాలి. ఆత్మబోధ అంటే తనను గురించిన అవగాహన అని అర్థం. ఆత్మబోధ చెప్తున్నారంటే ఆత్మ గురించి చెప్తున్నారు అనుకోవద్దు. ఆత్మ ఎవరు? అక్కడ ఆత్మ ఉంది, దాని గురించి చెప్పట్లేదు. ఆత్మ అంటే నేను, నా గురించి, నేనును గురించిన బోధ, అవగాహన, ఆత్మబోధ. ఇప్పుడు శ్రవణం వల్ల కలిగిన ఆత్మబోధ తన సంసారాన్ని హరిస్తుంది అంటున్నారు. శ్రవణం వల్ల కలిగింది అన్నప్పుడు శ్రవణం అంటే ఎట్లా ఉంటుంది అది కూడా అర్థం కావాలి కదా. చేస్తే తెలుస్తుంది. మనం శ్రవణం చేశామా ఇంతవరకు అసలు అని ప్రశ్నించుకోవాలి. అంత ఇన్ని ప్రవచనాలు గంటలు గంటలు కూర్చొని వింటే శ్రవణం చేశావా అన్న ప్రశ్న అడుగుతారా నన్ను? ఇంత అవమానం అనిపిస్తుందా? శ్రవణం అంటే కూర్చొని ఉండటం కాదు ఇక్కడ. శ్రవణం అంటే ఎట్లా ఉంటుందంటే ఏదైతే వాక్కు ఇక్కడ పలుకుతుందో లేదా ఏ శాస్త్రంలో గ్రంథ పఠనమైన శ్రవణంతోనే సమానం. అది కూడా రెండు ఒకటే. ప్రవచనం వినటం అన్నా, గ్రంథాన్ని చదవటం అన్నా, పఠనం చేయటం అన్నా రెండు ఒకటే. ధారణ ఎట్లా ఉండాలి? యథాతథమైన ధారణ కావాలి. మధ్యలో మన ప్రవృత్తి వేలు పెట్టామనుకోండి, అది ప్రవృత్తి రంగుతో ధారణ అవుతుంది. ఎందుకు అట్లా చెప్తున్నారంటే సాధారణంగా సహజంగా మనుషులందరూ కూడా ఉన్నదాన్ని చూడరు, వాడనుకున్న దాన్ని చూస్తాడు. అంటే తన ప్రవృత్తితో చూస్తాడు దేన్నైనా సరే. వింటాడు ప్రవృత్తితోనే. వ్యవహారంలోనే ఇదైనా వ్యవహారంలో కూడా ప్రవృత్తితో వినటం, ప్రవృత్తితో చూడటం, ప్రవృత్తినే సర్వంలకు, అంటే వాడు ఏ ప్రవర్తన చేసినా దానికి మార్గం ఏది? ప్రవృత్తి. ప్రవృత్తి ద్వారానే జరుగుతాయి అన్ని. కాబట్టే శ్రవణం చేయటంలో దాన్ని ఆపేయమంటున్నారు. మన అలవాటు అది ఉంది, లోకంలో అదే అలవాట్లో బ్రతుకుతున్నాం గనక శ్రవణం చేసేటప్పుడు మాత్రం అది చేయకూడదు. దాన్నే శ్రద్ధ అంటారు. విశ్వాసం వేరు, శ్రద్ధ వేరు. విశ్వాసం అంటే ఎట్లా ఉంటుందంటే నువ్వు ఏం చెప్పినా సరే నమ్మేస్తా. శ్రద్ధ ఎట్లా ఉంటుందంటే నువ్వు చెప్పిన దాన్ని నా బుద్ధి కుశలతతో, అంటే దాన్ని తరచి చూసుకొని పరిశీలించి ఆత్మ పరిశీలన చేసుకొని అప్పుడు నేను గ్రహిస్తా. ఆత్మ పరిశీలన, ప్రవృత్తి పరిశీలన కాదు. మళ్ళీ ప్రవృత్తి పరిశీలన అంటే వాడికి కావాల్సిందే వస్తుంది అక్కడ నుండి. వాడు ఏది కావాలో అదే వింటుంటాడు. వ్యవహారంలో కూడా కొంతమందికి ఎట్లా అలవాటు ఉంటుందంటే అతి వినయం ధూర్త లక్షణం అంటారు చూసారా. అతి వినయంలో ఏదైనా చెప్తుంటే వ్యవహార విషయమైనా సరే 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 అనేస్తాడు. వీడికి అర్థం కాకపోతే సరే అనొచ్చా? అనకూడదు. సరే అని అనేస్తే అతి వినయం కదా అనుకుంటాడు. కానీ చెప్పిన పని చెప్పినట్టు ఎట్లా చేయగలడు అర్థం కాకపోతే? అప్పుడు అది అవినయం అవుతుందా, వినయం అవుతుందా? మరి వీళ్ళు ఏమనుకుంటారు? మళ్ళీ అడిగితే ఏమనుకుంటాడో ఆయన? భయం ఒకటి, మర్యాద ఒకటి, వినయం ఒకటి, ఇన్ని కలిపి ఆయన చెప్పిన దాన్ని కొబ్బరికాయ పిచ్చుకుంటే చేసి కూర్చుంటాడు వీడు.
చెప్పేటప్పుడు అవగాహన చేసుకునే దృష్టితో వినాలి గాని సరే ముందే సరే అనేద్దాం, ఒక మాట పని అయిపోతుంది, నా వినయం అయిపోయింది అనుకోకూడదు. స్పష్టంగా అర్థం కాకపోతే అడిగి తెలుసుకొని అప్పుడు సరే అనాలి. సరే అనొద్దని చెప్పట్లేదు, అర్థం చేసుకొని సరే అనాలి. అట్లా కాకుండా చేస్తే ఏమవుతుంది, వీడు ఏదనుకుంటే అది అవుతుంది. ఇప్పుడు తన స్థాయి ఎప్పుడైతే సచ్చిదానంద స్మృతి స్వరూప అవగాహనకు శ్రవణం ద్వారా వెళ్ళాలంటే శ్రవణం ఎట్లా ఉండాలి, శాస్త్రం ఏం చెప్తుందో ఆ కోణంలో ఆలోచించాలి. మనం ఏం చేస్తామంటే మన స్థానంలో ఉండి వింటాం. అంటే మన లౌకికమైన కష్టాలు, మన లౌకిక సమస్యలు, మన సాధనపరమైన కష్టాలు, సాధనపరమైన సమస్యలతో వింటాం. ఎప్పుడైనా బోధ హైయెస్ట్ లెవెల్లో ఎట్లా ఉంటుందంటే, బోధ చేసే ఆ స్థాయి అన్ని స్థాయిల వాళ్ళకు సమాధానం ఇస్తుంది. ఇప్పుడు హైయెస్ట్ లెవెల్ బోధ చేస్తే కింది లెవెల్ వాడికి సరిపోలేదనుకోండి, వాడి సమస్య పరిష్కారం కాలేదు, అది బోధ కాదప్పుడు. అవ్వాలి, అన్ని స్థాయిల వాళ్ళకి అవ్వాలి. పోనీ కింది స్థాయి వాడికే చెప్దాము అన్నప్పుడు మళ్ళీ ఉత్తమ స్థాయిలో ఉన్న సాధకుడికి అది సరిపోదు. ఏమేమో చెప్తున్నారు, ఏమిటో నాకు అవన్నీ ఏం లేవు అనుకుంటాడు వీడు. అట్లా కాకుండా బోధ ఎట్లా ఉండాలి, బోధ చేస్తే అన్ని స్థాయిల వాళ్ళ సమస్యలు తీరాలి. సాధకుడు ఇప్పుడే మొదలుపెట్టేవాడైనా, సామాన్యుడైనా, ఉత్తమ సాధకుడైనా, ఇంకా సిద్ధస్థితిలో ఉన్న సాధకుడైనా వాడికి తృప్తి కలిగేటట్టు ఆ బోధ ఉండాలి. అప్పుడే అది తృప్తిపరిచినట్టు. మన శాస్త్రం అంతా అట్లాగే ఉంటుంది. ఎందుకంటే భగవద్గీతను చదివారనుకోండి, ఎట్లా ఉంటుంది, సామాన్య ప్రశ్నలకు సమాధానం వస్తుంది. ఉన్నతమైన స్థాయిలో ఉన్న సిద్ధస్థితిలో ఉన్న వాళ్ళు మననం చేస్తే వాళ్ళ స్థాయి కూడా సమాధానం వస్తుంది. అట్లా ఉంటే అది బోధ, విశాలత్వం, అది వైశాల్యం. అంటే దాని విలువ అది. ఇప్పుడు తను ఎట్లా వింటున్నాడు దాన్ని బట్టి ఉంటుందా, చెప్తున్న దాన్ని బట్టి ఉంటుందా, ఇది కూడా విచారణ చేయాలి. ఏ దృష్టితో వింటున్నాడో దాన్ని బట్టి ఉంటుందా, చెప్పేవాడి బాధ్యత అనుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, తనకు అవగాహన కాకపోతే ప్రవచనం సరిగా చెప్పలేదంటాడు. నిద్రమత్తులో విన్నాడు అనుకోండి, ఎట్లా అవగాహన అవుతుంది, సగం సగం వింటాడు, సగం సగం వదిలేస్తాడు, అంతగా ఉండదు. తాను జాగరూకంగా ఉండి ఉత్సాహంతో వింటున్నాడు అనుకోండి, చెప్పిన ప్రతి మాట నేరుగా లోపలికి వెళ్ళిపోతుంది, చాలా బాగుంది అంటాడు. బాగోలేకపోవటం అక్కడ లేదు, తనలో ఉంది. అంటే తనతో పోల్చే మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా సరే తనతో పోల్చే అవగాహన చేసుకోవటం అనేది బాధ్యత సృష్టి నెత్తిన రుద్దింది. అట్లా రుద్దకపోతే వీడు ఎదగడు. దానికి కూడా లౌకికంగా కూడా మనకు పిల్లలు బాధ్యతాయుతంగా పెంచటం ఎట్లా ఉంటుందంటే, అన్ని పనులు మనమే చేసి పెట్టామనుకోండి, వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఇంకా? అమ్మనే సాక్స్ వేయాలి, షూ వేయాలి, జడలు వేయాలి, స్నానం చేయించాలి, బట్టలు వేయాలి, అన్ని చేయాలి. మళ్ళీ అన్నం కూడా నోట్లో పెట్టాలి. అప్పుడు నవ్వటం కూడా కష్టంగానే ఉంటుంది వాడికి. అమ్మ నవ్వలేదు కదా, ఇంకేం చేయలేదు పాపం, అంతవరకే చేయగలదు. అది చేయటానికి సృష్టి సహకరించేటట్టు నోరుని డిజైన్ చేయలేదు. తనను చచ్చినట్టు నమలాలి ఎవరిది వాళ్ళు. ఇప్పుడు మనం ఇంత చేసిన తర్వాత నమలటమే పెద్ద కష్టంలాగా ఉంటుంది వాడికి. అదే చేసుకొని తిను అంటే, చేసుకునే అక్కడి నుండి మొదలు పెట్టిన వాడికి నవ్వటం పెద్ద పనా కాదు. అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది నవ్వటం అనేది. అంటే ఎప్పుడైనా ఎదగాలి ఎవరైనా అంటే బాధ్యత వాళ్ళ మీద ఉంచాలి, వాడు ఎదుగుతాడు. మనం ఇచ్చే వసతుల వల్ల ఎదగరు. ఇదే కదా ఈ రోజు లోకానికి వచ్చిన కష్టం. ఈ కథ చెప్పుకున్నామా, అర్జునుడికి కలొచ్చిన కథ చెప్పుకున్నామా ఇక్కడ. నాకి ఆవు లేగదూడని నాకి హింసిస్తుందని చెప్పామా ఇక్కడ? చెప్పలేదా? అది మేధాలో చెప్పుకుంటాడైతే. ఏమిటది? అర్జునుడికి ఒక కల వచ్చిందట కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత. ఏం కల అంటే, ఆవు దూడ పుట్టింది. దూడ పుట్టిన తర్వాత అంతా రక్తం ఉంటుంది కదా దానికి. ఆవేం చేస్తుంది, నాకేస్తుంది అంత. ఏ పశువు అయినా అదే చేస్తుంది. ఆ చేస్తూ ఆవు నాకి ఏం చేసిందట, దీన్ని నాకుడు వల్ల దాని చర్మం పోయిందట. చర్మం ఊడిపోయి అంత నాకుతోంది, ప్రేమ ఎక్కువైపోయి. అప్పుడు దాని దూడ రక్తం వస్తుంది, పైన అంటిన రక్తం కాకుండా. అదెంత విపరీతమైన చర్య, విపరీతమైన చర్య. అది అర్జునుడు లేచి తర్వాత మాధవుణ్ణి అడిగాట, ఏం మాధవ ఈ వికృతం ఏమిటి, విపరీతం ఏమిటి, అట్లాంటి కల తల్లి ఎక్కడైనా బిడ్డకు హాని కల్పించేటట్టు ప్రవర్తిస్తుందా, అదేమిటి విపరీతం నాకు వచ్చింది అని అడిగితే, అప్పుడు కృష్ణుడు చెప్తాడట, రాబోయేది కలియుగం. కలియుగంలో తల్లిదండ్రులే పిల్లలను పాడు చేస్తారు, తల్లిదండ్రులే పిల్లలను హింసిస్తారు.
అది అతి వాత్సల్యం చేత అతి గారాబం చేసి వాళ్ళని చెడగొడతారు కనుక దానికి ఇది నీకు సూచనగా వచ్చిన కళ అని చెప్తాడు. అట్లాగే మనం ఏం చేస్తాం, షోకేస్లో బొమ్మల్లాగా పెంచుతాం. అప్పుడు వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? ఏమీ అర్థం కాదు. జీవితంలో ఒక కష్టాన్ని తట్టుకునే చిన్న కష్టం కూడా రాకుండా అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు బయట మొక్క పెరుగుతుంది. మొక్క పెరిగినప్పుడు ఎంత టెండర్‌గా ఉంటుంది, అది లేతగా ఉంటుంది గదా! చిగురొచ్చినప్పుడు. అది పాపం దానికి గాలి ఎక్కువగా వస్తే, నీళ్ళు ఎక్కువైపోతే అదేమైపోతుందో అని తెచ్చి ఇంట్లో దాచిపెట్టుకున్నాం అనుకోండి, అది వృక్షం అవుతుందా ఎప్పుడైనా? కాదు. అది వృక్షం కాదు ఎప్పుడు గూడా. అది ఎట్లాగా ఎదుగుతుంది ఒక వృక్షంగా మాను కావాలంటే అది ఎన్ని ప్రకృతి యొక్క తాకిడులను ఎదుర్కొని అది పెరిగితే అంత గట్టిపడుతుంది. అట్లాగే దాచిపెట్టుకోవద్దు. వాళ్ళని ఎక్స్‌పోజ్ చేయాలి కష్టానికి. అసలు జీవితం అంటే ఒక ఛాలెంజ్ గదా! ప్రతి నిమిషం ఒక ఛాలెంజే. ఆ ఛాలెంజే చెప్పకుండా ఆ ఛాలెంజ్ ఎప్పుడు మొదలవుతుందో తెలుసా మీకు? ఈ కాలం అది గూడా తెలియదు. ఎందుకంటే తల్లి గర్భం నుండి రావటం ఒక ఛాలెంజ్ శిశువుకి. అసలు తండ్రి గర్భం నుండి తల్లి గర్భంలోకెళ్ళటం పెద్ద ఛాలెంజ్. కొన్ని బిలియన్స్ ఆఫ్ స్పెర్మ్ సెల్స్ ఉంటే, అందులో కరోనా రేడియేట్ ఏదైతే తల్లి యొక్క అండం ఉందో, దాన్ని పంచ్ చేయాలంటే ఎంతో హెవీ కాంపిటీషన్ ఉందక్కడ. స్విమ్ చేయాలి చాలా దూరం లోపలికి. అది ఈది లోపలికెళ్ళి ఆ కరోనా రేడియేటర్‌ని పంచ్ చేస్తే ఒక్క సెల్‌కి మాత్రమే అది అనుమతిస్తుంది లోపలికి. వెంటనే ఆ కవాటం మూసుకుపోతుంది. అక్కడ ఎంత పెద్ద ఛాలెంజ్ ఉంది. ఇప్పుడంటే ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో సీట్ రావాలంటే చాలా హెవీ కాంపిటీషన్ అని మనం అనుకుంటున్నాం. మానవ జన్మని ఎత్తాలంటే అంతకంటే హెవీ కాంపిటీషన్‌లో ఉంటాడు వాడు. బిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అక్కడ ఛాలెంజ్‌తో వచ్చినవాడు మళ్ళీ పుట్టేటప్పుడు తల్లి గర్భం నుండి బయటికి రావాలంటే అంత చిన్న ద్వారం నుండి బయటికి రావాలంటే ఎముకలు పక్కనుంటే ఎట్లా స్క్వీజింగ్‌గా బయటికి రావాలి. అప్పుడు దేహం సహకరిస్తుంది. హార్మోనల్ సిస్టమ్ అంతా దానికి ఏర్పాటు చేస్తుంది ప్రసవ సమయం వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు అట్లా పుట్టించటం లేదు గదా! అట్లా సిజేరియన్ ఆపరేషన్ చేసి కట్ చేసి బయటికి తీస్తే వీడు అక్కడ గూడా ఏం చేయకుండా బయట పడుతున్నాడు. అక్కడ మొదలైంది వీళ్ళకి బాధ్యత లేకపోవటం. అక్కడి నుండి ఇక అన్నీ రెడీమేడే. పుట్టటం రెడీమేడ్ దగ్గర నుండి అన్నీ రెడీమేడే. అట్లా రెడీమేడ్ అలవాటు చేసి వాడికి ఎట్లా ఉంది, ఇక్కడ నుండి ఎట్లా ఉంటుంది ఇప్పుడు స్కూల్స్‌కెళ్ళాలంటే డోర్ టు డోర్ బస్సొస్తుంది. ఆ బస్సులో 4 అడుగులు గూడా ఎయ్యడు వాడు. అంటే వాడికి ఎట్లా ఉంటుంది, ఇక్కడ నేను బయటికొస్తే చాలు ఒక వెహికల్ వస్తుంది, నన్ను మోసుకెళ్తుంది, దింపుతుంది. నడవటం గూడా కష్టమే. పూర్వం అట్లా ఉండే బస్ స్టాప్‌కెళ్తేనన్నా కొంచెమన్నా తెలుస్తుంది. బస్సొచ్చేదాకా ఆగాలి. అదొచ్చినప్పుడు మనం ఎక్కాలి. దాంట్లో సీట్ సంపాదించాలి. ఇవన్నీ ఎట్లా ఉండేవి పూర్వము. ఇప్పుడు వసతుల వల్ల మనకెన్ని నష్టాలొస్తున్నాయి. ఈ అతి వాత్సల్యం చేత మనము మనిషిని చెడగొడతాం. అంటే బాధ్యత ఇస్తేనే ఎదుగుదల ఉంటుంది. బాధ్యత లేని చోట ఎదుగుదల ఉండదు. కనుక జీవుడు తన బాధ్యత తాను తీసుకున్న రోజు ఎదుగుతాడు. గురువు మీద ఆధారపడ్డప్పుడు ఎదగడు. ఇంకొక దాని మీద ఆధారపడ్డప్పుడు ఎదగడు. అన్నీ సవరించబడినప్పుడు, కండిషన్స్ అన్నీ బాగున్నప్పుడు నా సాధన సాగుతుందనుకుంటే వాడెప్పుడూ ఎదగడు. అవి ఎప్పటికీ జరగవు. నాది బాధ్యత. ఎదగవలసిన అంటే శ్రవణం చేసే బాధ్యతైనా కనీసం తెలియాలి. అప్పుడు గదా శ్రవణం వల్ల కలిగిన ఆత్మజ్ఞానం వస్తుంది. శ్రవణమే చేయటం చేత కాకపోతే ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుంది? శ్రవణం చేయటం ఎట్లా ఉండాలి? ఈరోజు చెప్పింది వేదాంతం బోధలో ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పుడు ఫిజిక్స్ బోధిస్తున్నారనుకోండి. మనకు ఫిజిక్స్ మనం ఎక్స్‌పీరియన్స్ చేయలేం ఎప్పుడు గూడా. అది ఫిజికల్‌గా ఒక బయట విషయం గురించి చెప్తుంది. బుద్ధి అవగాహన చేసుకుంటుంది. కానీ అనుభవం పొందగలమా ఫిజిక్స్‌ని? పొందలేం. సోషల్ స్టడీస్, హిస్టరీ, చరిత్ర జరిగిపోయింది. అది ఏం జేయాలి? జస్ట్ మెమరైజ్ జేయాలి. అంతకంటే ఎక్కువ ఏం జేయలేం దాన్ని. చేయగలమా? చేయలేం. భాషా పరిజ్ఞానం అనుకుందాం. దాన్ని గూడా భాషా పరిజ్ఞానంగానే నేర్చుకోవాలి, వ్యాకరణం నేర్చుకోవాలంటే అన్నీ బట్టి పట్టాల్సిందే గదా! అనుభవంతో దాన్ని మనం ఏమైనా గుర్తించి, ఆనందించి నేర్చుకోగలిగిన విద్య ఏదన్నా ఉందా? హ్మ్. లేదు. బయాలజీ దగ్గరకొచ్చేటప్పుడు కొంచెం వస్తుంది. లైఫ్ గురించొస్తుందక్కడ గాబట్టి. అంటే ఫిజిక్స్‌లో లైఫ్ లేదు. బయాలజీలో లైఫ్ ఉంది. ఆ లైఫ్‌ని కొద్దిపాటి ఎక్స్‌పీరియన్స్ బయట దాని గురించి చెప్పినంత సేపు కొద్దిపాటి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది మనిషికి. ప్రాణం విలువ తెలుస్తుంది. కానీ అధ్యాత్మ విద్య దగ్గరకొచ్చేటప్పటికి బోధ ఎట్లా ఉంటుందంటే
చెప్పేదంతా నువ్వు అనుభవించగలిగిన బోధ కానీ నువ్వు అనుభవించలేని బోధ ఏది ఉండదు అందులో. అంతా నీ ప్రాక్టికల్ గా నువ్వు చేయగలిగిందే ఉంటుంది. నీ ప్రవృత్తి గురించి చెప్పినా నువ్వే అనుభవించగలవు దాన్ని. జీవుడి స్థాయిలో చెప్పినా నువ్వు అనుభవించగలవు దాన్ని. వ్యక్తి స్థాయిలో చెప్పినా నువ్వు అనుభవించగలవు. పూర్తి సచ్చిదానంద స్మృతి స్థాయిలో చెప్పినా నువ్వు అందుకోగలవు. ఎందుకంటే అదే నువ్వు కాబట్టి. అంటే కంప్లీట్ ప్రాక్టికల్ బోధ ఇది. ఇప్పుడు ఏం చేయాలి శ్రవణం చేసేటప్పుడు? చెప్పిన వెంటనే తనలో తరచి చూసుకోవటం మొదలు పెట్టాలి. అది శ్రవణం అంటే. డే 1 100 ప్రవచనాలు విన్న తర్వాత ఇంకా మొదలు పెట్టలేదు కాదు. డే 1 అది మొదలవ్వాలి. బ్రహ్మ లక్షణం చెప్తున్నాం అనుకోండి, బ్రూహి వృద్ధౌ ధాతు చెప్పారు, బాగుంది, మనకు అర్థం, మన కంఠస్థం అయిపోతుంది. బ్రహ్మ అంటే ఇట్లా చిలక పలుకులు పలికేస్తాం మనం. బ్రూహి వృద్ధౌ. పరితః అంటే ధాతువు ఏమిటి? కృపాలన పురణయో ధాతు. ధర్మ అంటే ధాతువు ఏమిటి? డూధాయి ధారణ పోషణయో ధాతు. అయిపోయింది, మన కంఠస్థం అవుతుంది. ధారణ పోషణ అంటే అర్థమైందా? పాలన పూరణ అంటే అర్థమైందా? వృద్ధం అంటే అర్థమైందా? మరి మనం దానికోసం ప్రయత్నం చేయొద్దు. గ్రీక్ అండ్ లాటిన్ చెప్తే నమ్మేస్తాం ఏమిటి? ఇది గ్రీక్ అండ్ లాటిన్ కాదు, నువ్వు చేయగలిగిన నీ సమర్థతను చెప్తున్నారు అక్కడ. నీ ఎఫిషియన్సీ అది. ధారణ చేయటం అని నీ ఎఫిషియన్సీ. చూసుకో ధారణ ఎట్లా ఉంటుందా లోపల. ఇది శ్రవణం చేసే తీరు. ఆత్మబోధ అంతా విని కూడా ఆత్మబోధలో ఏం చెప్పారో తెలియకపోతే ఏం ఆత్మబోధ వస్తుంది చెప్పండి? గ్రంథాలు ఉన్నాయి, రాసేసారు, సమాధానాలు ఉన్నాయి, ప్రవచనాలు అయిపోయినాయి, అంత అయిపోయింది. చివరికి మనకేమైంది? బృహి వృద్ధం అయిందా? ఇది తరిచి చూసుకోవటం అంటే ఒక ఛాలెంజింగ్ దృష్టి ఉండాలి. ఈరోజు ఇది నాకు అవగాహన అవ్వాలి, నా అనుభవంలో తెలియాలి. ఇది అనుభవంలో తెలిస్తే తర్వాత అనుభూతి వస్తుంది. అనుభవం వేరు, అనుభూతి వేరా అంటే, అనుభవం ఎట్లా ఉంటుందంటే దాన్ని మనం ధారణ చేసినప్పుడు ఒక భవతి కలుగుతుంది మనకు. అనుభూతి అంటే అది తాను అవుతాడు అది, అప్పుడు అనుభూతి. ఆత్మానుభూతి అంటే అది. అనుభవం ఎట్లా వస్తుంది? దగ్గర దాకా తీసుకెళ్తుంది శాస్త్రం నిన్ను. గురువు శాస్త్రం దగ్గర దాకా, నీ స్వరూపం దగ్గర దాకా తీసుకెళ్తుంది. భవతి, నీకు కలిగింది అది. ఆ కలిగిన దాన్ని స్వరూపంగా దర్శనం చేయటం అనుభూతి. అది ఎట్లా చేయాలి మరి? మన మఠంలో అంత ప్రాక్టికల్ గా ఎన్నిసార్లు నీ మొహం నువ్వు చూసుకున్నావా అని అడిగారు ఈ ప్రశ్న. చూసుకున్నావా అని మనం ఒకసారి ఆలోచించామా? లేదు, అద్దంలో చూసుకోవటం గురించి మాట్లాడట్లేదు అక్కడ. అద్దంలో ఈ మొహం గురించి, రూపురేఖల గురించి మాట్లాడట్లేదు అక్కడ. ఏం చెప్తున్నారు? నీ పంచ జ్ఞానేంద్రియాలు నీ మొహంలో ఉంటే వాటి వల్ల నీ స్వరూపాన్ని గ్రహిస్తున్నావు, తవ్వి తీసుకుంటున్నావు నువ్వు. ముఖ శబ్దానికి అర్థం చెప్పారు. ఏదో ఒక్కసారి మనం సైలెంట్ గా ఒక 10 నిమిషాలు కూర్చొని అది చేసుకోవాలా వద్దా? ముఖం ఉందా లేదా మనకు? జ్ఞానేంద్రియాలు ఉన్నాయా లేదా మనకు? త్రవి తీసుకోవటం ఉందా లేదా మనకు? మరి అది చేసామా మనము? అది చేస్తే అక్కడ నుండి శృతిజాత్మ బోధ. నీకు అప్పుడే శృతి వల్ల కలిగిన ఆ ప్రకాశం, ఆత్మబోధ నీకు వెంటనే వస్తుంది. అంతే, ఎప్పటికప్పుడే వస్తుంది అది. ఇన్స్టెంట్ గా ఎందుకు రాలేదంటే చేయలేదు కాబట్టి. శ్రవణం అనేది గొప్ప తపస్సు. శ్రవణం మొదటిది. శ్రవణం, మననం, నిధిధ్యాసనం 3 చెప్పటంలో మొదటిదే అంత గొప్పగా ఉంటే మననం చేస్తే ఇంకెట్లా ఉంటుంది? మరి శ్లోకాలు మననం చేయండి అనేది మన స్లోగన్ మఠానికి. పరమస్వామి వారు ఇచ్చిన తేజస్సు అది, శ్లోకాలు మననం చేయటం అనేది. ఎన్నున్నాయి చేయటానికి? రోజు ఒకటి చేసినా జీవితకాలం చేస్తూనే ఉండాలి. ఇంకా మొదలు పెట్టకపోతే? అందుకే శ్రవణం వలన, శృతుల వలన ఆత్మబోధ కలిగితే సంసారం హరించుకుపోతుంది. నో డౌట్ హరించుకుపోతుందంటే అందరు నన్ను వదిలేస్తారు అట్లా కూడా అవుతుంది. కావాలంటే అది కూడా అవుతుంది. నీ స్థాయిని బట్టి నీకు ఏది వదలాలో అది వదిలిపోతుంది. సృష్టిలో ఒకటే అర్థం చేసుకోండి. ఎట్లా ఉందంటే, మనకు ఎట్లా అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, పాస్ అయిన వాడిని ఎవరైనా అదే క్లాస్లో ఉంచుకుంటారా? నాకు నచ్చింది, నాకు బాగుంది అన్నాడు అనుకోండి, ఉంచుకుంటారా? ఇప్పుడు నాకు ఫస్ట్ క్లాస్లో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు చాలా బాగుంది. ఇది సెకండ్ క్లాస్కి వెళ్తే అనవసరంగా కష్టపడాలి. ఇప్పుడు ఇక్కడైతే ఫస్ట్ ర్యాంక్ దాకా సాధించేసాను, అయిపోయింది, ఐఎమ్ హ్యాపీ హియర్ అన్నాం అనుకోండి, ఎవరన్నా వాడిని ఉంచుతారా? వాడికి ఏదో ఒక విధంగా నచ్చజెప్పి ఇంకా తెలివి వస్తుంది నీకు, ఇంకా నువ్వు పెద్దవాడి అవుతావు అని చెప్పి వాడిని పంపిస్తామా లేదా?
అదే సృష్టి కూడా చేస్తుంది. నీ నీ బోధ అక్కడ నువ్వు గ్రహించవలసిన నీ గుణపాఠం అయిపోతే అక్కడ నిన్ను ఉంచనే ఉంచదు. అది అయిపోయింది, నువ్వు ముందుకు నెట్టేస్తుంది. మనకేమో క్లాసులు తరగతులు కనిపిస్తాయి, ఇక్కడేమో కనిపించదు అంతే. ఒకటే సూత్రం ఏమిటి, నాకేవే వదిలిపోయినాయో నాది కోర్స్ అయిపోయిందని అర్థం. ఏదేది నాకు వదలలేదు, నేను ఇంకెక్కడున్నానో ఆ కోర్సు నేను చదవాలి. ఎంత తొందరగా చదువుకుంటే అంత తొందరగా. ఇప్పుడు మనకైతే 1 year సిస్టమ్ ఉంటుంది. అమెరికాలో ఎట్లా ఉంటుంది, సెమిస్టర్స్. ఎంత తొందరగా చదివేసుకుంటే వాడిది అంత తొందరగా కోర్స్ అయిపోతుంది. సేమ్ అట్లాగే మనం సృష్టిని కాపీ కొట్టాము, సృష్టి మనని కాపీ కొట్టలేదు. ఇప్పుడు ఏమిటి, ఎందుకు ఎదగలేదు నా అవగాహన, నా సంసారం ఎందుకు హరించలేదు, ఎందుకు హరింపబడలేదు, ఎందుకు ఇంకా సంసారం హరించడం అంటే ఎవరో మింగరు, తానే మింగేస్తాడు సంసారాన్ని. ఎట్లా మింగుతాడు, భౌతిక దృష్టి లేదు, భార్యా పిల్లల దృష్టి లేదు, వ్యక్తిగత దృష్టి లేదు, మింగేశాడు దాన్ని, జీవుడయ్యాడు. జీవ దృష్టి ప్రవృత్తి దృష్టి లేదు, మింగేశాడు దాన్ని, వాడు సచ్చిదానంద స్వరూపం అవుతాడు. అన్నిటిని వాడు మింగుతున్నాడు, ఎవ్వరు మింగరు ఇక్కడ. మనం అరటిపండు తిని తొక్కదిలేస్తే తినడానికి మేకలు లేవు అని స్వామివారు ఒక ఉపమానం చెప్తారు భగవద్గీతలో. కర్మఫలాన్ని అనుభవించటానికి నువ్వు చేసిన కర్మకు ఇంకో ఫలము అనుభవించటం లేదంటే ఎవడో వచ్చి నీ మేక వదిలేసిన తోలు తినడు. కాబట్టి ఆ మేక లేదు ఎక్కడ, నువ్వే అన్నిటిని మింగాల్సిన వాడి. హృత్, నువ్వే హరించే స్వరూపాన్ని. హరి లోపలున్నాడు, బయట లేడు. నీ ఆత్మబోధ, నువ్వు అవగాహన చేసుకున్న బోధ స్థాయి ఎప్పుడు ఎదుగుతుందో నీ సంసారాన్ని హరించేస్తుంది. ఇంకా అక్కడ ఎవ్వరి కోసం ఎదురుచూపులు లేవు. ఎవరొచ్చి నన్ను ఈ నావ నుండి రక్షిస్తాడు, ఆ విశ్వేశ్వర పాదాంబుజ దీర్ఘ నౌక అనటము తన పాలిటి కర్తృత్వం లేకుండా చేసుకోవటం. ఎందుకంటే స్థాయి ఎదిగిన కొద్దీ కర్తృత్వ భోక్తృత్వ భారాలు పెరుగుతూ ఉంటాయి. అది కూడా లేకుండా చేసుకోవటం కోసం స్వామి నువ్వే చేసావంటే చాలా మంచిది. అది ద్వైతం ఏం కాదు. మరి స్వామివారు చెప్తుంటారు కదా, నేనేం రాయలేదు స్వామి రాయించాడు అంటే స్వామివారు ద్వైతంలో ఉన్నారని అర్థం కాదు. అక్కడ అభేదమే, స్వామికి రాసిన వాళ్ళకి అభేదమే. అయినా సరే ఆ కర్తృత్వము నేను చేశాననే ఆ దాన్ని రానివ్వకుండా చేసుకోవటం చివరిదాకా అవసరం, చివరిదాకా అవసరం. అది రాకుండా అది జ్ఞాన మార్గంలో కొంచెం అవాంతరం ఎక్కువ ఉంటుంది. జ్ఞానం వచ్చిన కొద్దీ అహంకారం వచ్చి నాకే అంత తెలిసింది అనుకుంటాడని భక్తి మార్గంలో సర్వసమర్పణలో అది ఉండదు. అందుకే జ్ఞానం భక్తి పరిపూర్ణమైతేనే, పరిపక్వం అయితేనే మనిషి పూర్ణుడవుతాడు. తనను తాను సేవించుకుంటూ అవగాహనను ఎదుగుతూ పోతాడంతే, ఏం మాట్లాడడానికి లేదు అక్కడ. అది తన సంసారాన్ని హరిస్తుంది. ఎవరు హరిస్తారు, ఎవరు నాకు దిక్కు, ఎవరు నాకు దిక్కు అన్నవాడు ఇప్పుడు గురువు బోధ వల్ల ఏం తెలుసుకున్నాడు, నువ్వే నీకు దిక్కు, ఇంకెవరు దిక్కు లేదు అక్కడ. అన్ని దిక్కులను మింగే దిక్కు నువ్వే. మనం ఉన్నాం అనుకోండి, ఇక్కడ నిలబడి ఉన్నాం, మనకు ఎన్ని దిక్కులు ఉన్నాయి మన చుట్టూ? 8 దిక్కులు మన చుట్టూ ఉన్నాయి కదా, కానీ మనకేం దిక్కు ఉంది? నేను సెంటర్ పాయింట్ కదా. అందుకే సృష్టి నిన్ను తేజోబిందు స్వరూపం అంటుంది. యు ఆర్ ద ఫోకల్ పాయింట్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్. అది ఇచ్చాడు గురువు ఇప్పుడు మనకు. శృతిజాత్మ బోధ ఏమిటి ఇప్పుడు? నేనే సర్వం. నేను సచ్చిదానంద స్వరూపంగా నేను సర్వం. ఇప్పుడు భార్య పిల్లలు అందరూ సచ్చిదానంద రూపం అయితే బంధించేది ఎవరు, బంధింపబడేది ఎవరు? ఎప్పుడు వస్తుంది ఈ స్థితి? ప్రవృత్తిని తొలగించుకుంటే ఈ స్థితి వస్తుంది. ప్రవృత్తి అనే కవాటం మనని ఆపేస్తుంది అన్నిటికీ. ప్రవృత్తి ఎట్లా పోవాలి? చిత్తశుద్ధి ఎట్లా రావాలంటే కర్మాచరణ, సాధన కర్మాచరణ వల్ల చిత్తశుద్ధి వస్తుంది. ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఒక సంసారిగా ఉన్నవాడు అనుకుందాం, గృహస్థుకి బోధ చేస్తున్నారు. గృహస్థు యొక్క పరిధి ఎంత ఉంటుందండి? ఆలోచించండి. నా భర్త అనుకుంటే ప్రేమ ఉంటే, నా భార్య అనుకుంటే, అది కూడా తర్వాత వస్తుంది. ద్వారం కో మోక్షహేతు కథిత, మోక్షహేతు ఏది అని అడుగుతున్నారు. రెండో ప్రశ్న. మోక్షహేతు ఏది అంటే స ఏవ, అదే. అంటే ఇంతకుముందు చెప్పిన శృతిజాత్మ బోధయే మోక్షహేతు, మోక్షానికి కారణం. అంటే శృతి వల్ల కలిగిన, వినటం వల్ల కలిగిన, శ్రవణం చేయటం వల్ల కలిగిన ఏ ప్రకాశం ఉందో అదే నీకు మోక్షాన్ని కలిగిస్తుందని రెండో సమాధానం కూడా ఒకటే.
ఇప్పుడు మోక్షం దేని వల్ల వస్తుంది అంటే నాది అని పరిమితి స్వరూపాన్ని చూస్తారు ఒక వ్యక్తి స్వరూపం. తన కుటుంబ భారం, తన కుటుంబాన్ని పోషించడం ఎప్పుడైనా భారం అవుతుందా మనిషికి? స్వామివారు ఒక ఉపమానం చెప్తారు. బాగుంటుంది అది. ఏమంటారు? రోజు నేను 50 మందికి అన్నదానం చేస్తానని చెప్తాడు. ఎవరెవరండి అంతమంది ఎక్కడ దొరుకుతారు అన్నదానం చేయటానికి అని అడిగితే వీడేం చెప్తాడు? వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కలిసి వాళ్ళు 50 మంది అయ్యారు. వీళ్ళందరికీ అన్నదానం చేస్తున్నానంటే మనం ఏమంటాం? చాల్లే ఆలికి అన్నం పెట్టటం, ఊరికి ఉపకారం చేయటమా అంటాం. అవునా? అంటే ఎవరి కుటుంబం నాది అనుకున్న ఎంత పరిధి తీసుకుంటాడో వాడు. ఒక భార్యాభర్తలు నాది అనుకుంటే అంతే పరిధి, న్యూక్లియర్. మళ్ళీ ఇద్దరు పిల్లలు నాదనుకుంటే కొంచెం పరిధి. పోనీ అత్తమామ కూడా నాదనుకుంటే ఇంకొంచెం పరిధి. ఇటువైపు వాళ్ళ అత్తమామలు కూడా నాదనుకుంటే ఇంకొంచెం పరిధి. బంధువులు నాదనుకుంటే ఇంకొంచెం పరిధి పెరుగుతుంది. ఈ పరిధిని ఎంత విశాలం చేస్తూ ఉంటే నాదనుకుంటే అంతమందికి కూడా సేవ చేయటము, ఈ పోషణ చేయటం భారం అనిపించదు. అనుకోకపోతే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎట్లా ఉంది? అత్తమామలు కూడా భారమే కదా, ఇటువైపు అటువైపు ఇద్దరు కూడా. తల్లిదండ్రులు ఎవరు ఎందుకు ఉంచుకోవట్లేదు? నా పరిధిలో పెట్టుకోవట్లేదు వాళ్ళని. నా ఒక్క కొడుకే నా పరిధి. ఇప్పుడు పరిధి చిన్నదయింది. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే అర్థం ఏమిటి? న్యూక్లియర్ అయిపోయాడు వాడు, ఒకటే దానికి కట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు ఇది ఎంత భారము బంధం అవుతుందో, దీని నుండి ఒక గృహస్థు బయటపడాలంటే వాడికి చిత్తశుద్ధి రావాలంటే ఒక పని చేయాలి. వాడు ఏమిటి? పరిధిని పెంచాలి. తన కోసము తన నలుగురినో ఆరుగురినో ఇంట్లో ఉన్న వాళ్ళని పోషిస్తున్నాడు కదా, ఇంకొక్కడిని నా అనుకో, వీళ్ళు నీ వాళ్ళు కానివాడిని ఎవరినైనా, అది నీలోని ఒక స్వార్థ బుద్ధిని తీసేస్తుంది. తన పిల్లలైతే ఎంత సేవ అయినా చేస్తుంది, ఇంకొకరి పిల్లలు వస్తే చేయగలుగుతుంది అట్లా? చస్తే చేయరు. ఎంత భారం అనిపిస్తుంది. ఒక రోజు అయింది, వారం రోజులైంది, నెల రోజులైంది, సంవత్సరం అయింది, ఇంకెన్నాళ్ళు అంటాడు. తన పిల్లలని తను ఎప్పుడన్నా అనుకుంటారా? అనుకోరు. అంటే స్వార్థ బుద్ధికి ఎంత తన అనుకుంటే ఓపిక ఉంటుందో, స్వార్థం ఉన్న చోట బయట వాడిని ఓర్చుకోలేడు అసలు. గృహస్థుకు చిత్తశుద్ధికి ఏమేమో చేయాలని ఊహించొద్దు. చిన్న చిన్న ఇలాంటి వాటిల్లోనే ఎంతో ఉంటుంది. చిత్తం శుద్ధం అవుతూనే ఉంటుంది. దాని నుండి బయటపడతాడు వాడు. ఇట్లాంటివి చేయకుండానే ఈ శృతిజాత్మ బోధ వాడికి వచ్చేది. నేను సచ్చిదానంద స్వరూపాన్ని ఊరికే అంటేగాడు వాడు. ఇంకొక ఉపమానం ఏం చెప్తారు స్వామివారు? ఇవన్నీ మనం విన్నాం గాని మనకని చెప్పి అనుకోము ఎప్పుడు కూడా. అమ్మవారికి సంవత్సరానికి ఒక చీర నవరాత్రుల్లో కట్టిస్తాడు. దాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటాడు. మరి రోజు భార్యకి ఎన్ని చీరలు కొంటాడు సంవత్సరానికి? పూర్వకాలం అన్న 4, 5 కొనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అన్ని రోజు నెలకోటి కొంటారు, వారానికి ఒకటి కూడా కొంటారు కావాలంటే. అవన్నీ లెక్కలోకి రాలేదు. మనం పోషించలే దాన్ని, ఎంత భారమైందా? సంవత్సరానికి ఒక పట్టు చీర, అది కూడా మామూలుదే ఉంటుంది అమ్మవారు కట్టించేది. తనకు కొనుక్కున్నట్టు ఉంటుందేమిటి? ఉండదు, మామూలుదే. ఇది సరిపోతుంది. ధర్మవరం సిల్క్ అయినా సరిపోతుంది, ఏదైనా సరిపోతుంది. అట్లా ఎట్లా లెక్కలు పెడతాడో, దీని నుండి బయటపడాలంటే తనని ఎక్స్పాండ్ చేసుకోవాలి. పెంచు. పిల్లల పట్ల చూపిస్తే వాత్సల్యం అవుతుంది. అదే ప్రతి ప్రాణి పట్ల చూపిస్తే పరమ ప్రేమ అవుతుంది. అది తల్లి తన కొడుకు ముడ్డైనా కడుగుతుంది, ముక్కు చీదినైనా చీదిస్తుంది, అన్ని చేస్తుంది. ఇంకొకటి చేయగలుగుతుందా? చేస్తే అప్పుడు మదర్ తెరిస్సా అంటారు. అంతే కదా ఆమె చేసింది? ఎక్స్పాన్షన్. ఒకరికి చేయగలుగుతున్నాం కదా చీదరించుకోకుండా. భావం పెంచుకోవాలంటే రిఫ్లెక్ట్ అవ్వాలి బయటికి, మన చేష్టలో రిఫ్లెక్ట్ అవ్వాలి. అప్పుడు కదా నేను సచ్చిదానంద స్వరూపాన్ని. ఇక్కడ కూర్చొని బ్రూహి వృద్ధవు, నేను జీవ, నేను సచ్చిదానంద కాదది. అట్లా కాదు. ఆ భావన ఏ ఓపెన్ హార్టెడ్నెస్ తో మనము నా వాళ్ళని స్వీకరించామో అందరినీ స్వీకరించట్లా. వసుధైక కుటుంబం అంటే అది. అట్లా చేస్తేనే కదా నీ లోపల ఎంత నువ్వు ఎలివేట్ అయ్యావో అది బయటికి వస్తుంది. ముక్తి అంటే అప్పుడు ముక్తి కాదది. ఒక్కసారి నిస్వార్థంగా ఎవరికైనా ఏదైనా సహాయం చేసి చూస్తే అప్పుడు వచ్చే తృప్తి, ఆనందం ఇంకెక్కడ ఉండదు. నువ్వు ఎన్ని రుద్రాభిషేకాలు చేసినా అట్లాంటి ఆనందం రాదు. అయితే
లౌకికంగానే ఇదొక గృహస్థుకి ఇట్లా ఉంటే పారమార్థికంగా వాడికి విలువ బోధించే గురువుకి ఎట్లా ఉంటుంది? ఆ ఆనందానికి అవధులు లేవు అసలు. ఎందుకు? ఇట్లాంటివన్నీ చేస్తే లౌకికమే అనిపిస్తుంది అవన్నీ. ఎందుకంటే అందరికీ సహాయం చేయటం, తిండి పెట్టడం లౌకిక కర్మలే. అందులో కూడా గృహస్థు శుద్ధి అవుతూ ఉంటాడు. అవేం తక్కువేం కాదు. వాళ్ళ లెవెల్‌కి అవే చేయాలి. కానీ ఇంకా పారమార్థికంగా చేయాలంటే వాడి గురించి వాడికి ఒక మంచి మాట చెప్పు. అన్నిటికంటే ఉన్నతమైన దానం ఏది? జ్ఞానదానం. జ్ఞానాన్నివ్వు. వాడికి ఒక పరిపక్వతనివ్వు. ఒక మాట చెప్పు వాడు బాగుపడేటట్టు. అది చెప్పాలంటే ఎక్కడి నుండి వస్తుందండి? మనం అది చెప్పాలంటే ఏం కావాలి? మన నుండి ఏదైనా భావం బయటికి వస్తుందంటే అది నిండి ఉండాలి లోపల. నీరు బయటికి గారాలంటే బకెట్‌లో నిండి ఉండాలా లేదా? బకెట్ నిండితే అప్పుడు బయటికి వస్తాయి. లేకపోతే రావు. అట్లాగే మన మన ప్రవృత్తి ఏమిటో మనకు తెలియాలంటే మన చేష్టలో ఏం బయటికి వస్తుందో అదే నీ ప్రవృత్తి. అది ఆల్రెడీ నిండగా ఉంది లోపల. ఇప్పుడు బయటికి వస్తుంది అది. కక్కి బయటికి వస్తుంది. గుర్తింపుకు. ఇప్పుడు ఈ కాస్తని సవరించుకోవటమే సరిపోవట్లేదు. కారణ రూపాన్ని ఎట్లా సవరిస్తాం మనం? గుర్తింపే రాలేదు. నాకు ఈ ప్రవృత్తి ఉంది అని. అది గుర్తింపు వస్తే కారణ రూపాన్ని సవరిస్తాడు. ఇదే ముక్తి. ముక్తి అంటే స్వామివారు అన్నట్టు ఏమైనా పార్సల్‌లో వస్తుందేమిటి? మామిడి పండా డీమార్ట్‌లో దొరుకుతుందా? అమెజాన్‌లో దొరుకుతుందా? ఎక్కడ ఆర్డర్ చేయాలి దాన్ని? ఆన్‌లైన్ ఆర్డర్ చేయాలా? ఆఫ్‌లైన్ కొనుక్కోవాలా? ఎక్కడా రాదు. నువ్వే అనుభవించొచ్చు. ఎప్పటికప్పుడు అనుభవించొచ్చు. ముక్తి అంటే ఇంకోటి చచ్చిపోయిన తర్వాత వస్తేది కాదు ముక్తి అంటే. చచ్చిపోయిన తర్వాత దేహమే లేదు. ఇంకా ముక్తి ఏముంది వాడికి? స్వేచ్ఛాపక్షి కదా! ఎక్కడికన్నా పో. టికెట్ లేదు ఏం లేదు. అప్పుడు నువ్వు పశువులాగా ఒక పక్షిలాగా ఎక్కడికన్నా ఎగరొచ్చు. ఏం చేస్తాడప్పుడు? ఏం చేయాలో తెలియక కొట్టుకొని చస్తుంటాడు వాడు. అర్జెంట్‌గా దేహం కావాలి ఇప్పుడు వాడికి. అర్జెంట్ అంటుంటాడు. ఎందుకు? లోపల ఉన్నది భావాలన్నీ వ్యక్తం చేయాలంటే దేహమే కదా మాధ్యమము. దేహం కావాలని తప్పిస్తాడు వాడు. ఏదో ఒక దేహమైనా సరే అని కుక్కలోకైనా వెళ్ళిపోతాడు. ఈగలోకైనా వెళ్ళిపోతాడు. దోమలకైనా వెళ్ళిపోతాడు. కానీ మళ్ళీ అప్పటికి వాడికి జీవుడని గుర్తుండదు. దోమలకెళ్ళి దోమ అయిపోతాడు. మళ్ళీ బయటికొచ్చిన తర్వాత తెలుస్తుంది. అయ్యో! నేను దోమ కాదని. దోమలో ఉన్నప్పుడు తెలుసుకోవాల్సింది నేను దోమ కాదనని. ఏ పశుపక్ష్యాదుల జన్మల్లో అది వాడికి సాధ్యం కాదు. ఆ యోనిలో ఉండగా నేను అది కాదని తెలుసుకోవటం ఏ జన్మలో సాధ్యం కాదు. ఒక మనిషి దేహంలో మాత్రం సాధ్యమవుతుంది. దేహంలో ఉండగా నువ్వు దేహం కాదని తెలుసుకోగలిగిన జ్ఞానం ఎక్కడొస్తుంది? మనిషి దేహంలో వస్తుంది. ఇది ముక్తి. శృతిజాత్మ బోధ ఇది. విన్నందువల్ల నాకొచ్చిన తేజస్సు ఏమిటి? శ్రవణం చేసినందువల్ల తేజస్సు పొందాలి. పొందకపోతే ఇచ్చి కూడా ఏం లాభం? ఇచ్చేవాడు ఇస్తున్నాడు. చేయి చాచేవాడు చాచకపోతే నేలపాలవుతుంది. దాన్ని ధారణ చేయటం, ఈరోజు ధారణ అయిందా లేదా తరిచి చూసుకోవటం. ఆత్మ పరిశీలన అనేది మామూలుగా లోకంలోనే అందరికీ కావాలి. ఆత్మ పరిశీలన లేకనే ఇట్లా ఏడుస్తున్నారు. ఎందుకంటే లోపల నుండి ఇంట్యూటివ్‌గా తప్పొప్పులు చెప్పటం అనేది డిఫాల్ట్ డిజైన్ అది. ఒక అబద్ధం ఆడుతున్నాం అనుకోండి, తెలిసి ఆడతాడా? తెలియక ఆడతాడా ఎవడన్నా? ఎట్లా? తెలిసి ఆడతాడా? తెలియకనా? తెలిసే ఆడతాడు. తెలిసి తెలుస్తున్న దాన్ని నిర్లక్ష్యం చేసి ఆగు నువ్వు అని అంతరాత్మని నోరు నొక్కేసి ఆడతాడు. ఆత్మ పరిశీలన ఉన్నవాడు తట్టుకోలేడు దాన్ని. లేదు నేను ఎట్లాగైనా నిజం చెప్పేస్తాను ఇంకా అంటాడు. ఆత్మ పరిశీలన ఆ స్థాయి నుండి ఉండాలి. సాధక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఉండాలి. నిజంగా నేను సాధకున్నా కాదా? స్వామివారు చెప్పినట్టు ఒక పెద్ద భగవద్గీత పుస్తకం పట్టుకొని తిరిగితే అందరూ ఆయన చదువుకుంటున్నాడు అని అనుకోవాలని పట్టుకొని తిరుగుతాడట. అట్లా కూడా ఉంటారు లోకంలో. నేను చాలా గొప్పగా చేస్తున్నాను. అందరూ నన్ను సాధకుడు అనుకోవాలి అనని కూడా అది కూడా ఒక భ్రాంతి. ఎన్ని భ్రాంతులు దాటితే అక్కడికెళ్తాడు వాడు. అంటే ఆత్మ పరిశీలన ప్రతిసారి లోపల చూసుకో నువ్వు శుద్ధి అవుతున్నావా లేదా? శుద్ధి అయ్యావంటే నువ్వు నిశ్చింతగా ఉంటావు. దానికి గీటురా ఏమిటి? ఏదైనా తప్పు చేసి ఒప్పేసుకున్నామనుకో, చిన్న పిల్లలు ఉంటారు. ఏదైనా విరగ్గొట్టారు. అమ్మ తిడుతుందని వాడికి బాగా తెలుసు. కాసేపు భయపడతాడు. తర్వాత ఎట్లాగో అట్లాగ ధైర్యం చేసి అమ్మ దగ్గరికెళ్ళి అది ఒప్పేసుకుంటాడు. అప్పుడు అమ్మ ఏమనలేదనుకోండి, కొంచెం బెదిరించి వదిలేసింది. వీడికి ఎంత రిలీఫ్ ఉంటుందప్పుడు? హాయిగా ఉంటుందా లేదా?
ఆ హాయి ఎట్లా ఉంటుందో ఆ రోజు అమ్మ దగ్గర నేను ఇంకేం దాచిపెట్టలేదు అయిపోయిందని హాయి ఎట్లా ఉంటుందో ఎప్పుడన్నా అనుభవించారు అట్లాంటిది? చెప్పేస్తే హాయిగా ఉంది. ఆ హాయి ప్రశాంతత. అంటే కుటిలత్వం లేకపోతే అనుభవించేది ప్రశాంతత. కుటిలత్వం లేని వాడికి దేనికి చింత అసలు? ప్రశాంతతకి ఏం లోటొచ్చిందని? విచారణ చేసి ఆలోచించి అంత చేయాల్సిన అవసరం లేదక్కడ. అంత భారంగా అధ్యాత్మ విద్యను ఎప్పుడు తీసుకోవద్దు. అధ్యాత్మ విద్య అంటే ఉత్సాహంగా ఉండాలి. హాయిగా ఉండాలి. లోకంలో ఉన్న కష్టాల కంటే ఎక్కువ కష్టాలు సాధక ముఖంలో కనిపించాయనుకోండి, ఇంకోటి సాధకుడు ఏమయ్యాడు? కాలేదు. భారంగా తీసుకోకూడదు ఎప్పుడు. అవలీలగా, ఎందుకంటే సహజ స్వరూపం తనకది. ఆ సహజ స్థితిలోకి వెళ్ళిపోతే, సహజ స్థితి అంటే ఏమిటి? ఏ కుటిలత్వం లేకుండా ఉండటం సహజం. అప్పుడు వాడు ఏది మాట్లాడినా ఆనందంగానే ఉంటుంది. మొహంలోనే తెలుస్తుంది ఆ ఆనందం. దాన్ని ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు. మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు నిజంగా సాధకుడు అయినట్టు. వాడు ముక్తిని పొందుతాడు. అంటే శ్రవణంలో ఏ తేజస్సు వస్తుందో అదే నీ సంసారాన్ని హరిస్తుంది. అదే ముక్తి అని కూడా చెప్పేస్తున్నారు. ముక్తి అంటే ఇంకేదో ఊహించద్దు. జీవభావం బంధం. భావం చేత బంధింపబడ్డాడా? జీవుడు అయినందువల్ల బంధింపబడ్డాడా? భావం చేతనే. బధ్నాది భావనాం భూయః. అప్పుడు భావం చేత బంధింపబడ్డవాడు విడుదల ఎట్లా పొందుతాడు? భావం చేత. ఇప్పుడు ఒక యాక్టర్ ఉన్నాడు అనుకోండి, యాక్టింగ్ చేసేటప్పుడు వేషం వేసుకుంటాడు. కానీ భావంలో ఆ పాత్రలో లీనమవుతాడా? ఊరికే వేషం వేసుకున్నందు వల్ల అవుతాడా? న్యాయం చేసిన వాడు ఎప్పుడవుతాడు? భావంతో ఆ పాత్రలో లీనమవుతేనే అవుతాడు. ఊరికే వేషం వేస్తే కృష్ణుడు వేషం వేసినంత మాత్రాన కృష్ణుడిలాగా అవుతాడు ఏమిటి వాడు? ఆ భావనతో కృష్ణుని పాత్రను ఆవాహన చేసుకుంటూ అవుతాడు. బయటికి వచ్చేటప్పుడు మేకప్ తీసేస్తే బయటకు వస్తాడా? భావనను కూడా తీసేస్తే వస్తాడా? అంతే. అట్లాగే జీవుడిని అనుకున్నాను, నేను జీవుడిని కాదు. భావన చేత జీవుడు అయ్యావు. భావన తీసేస్తే పోతుంది. ఆత్మానుభూతి రాలేదంటాడు. ఆత్మనే అనుభవిస్తూ ఆత్మానుభూతి రాలేదంటాడు. ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం కదా, రమణ మహర్షి వారు చెప్పిన ఉపమానం ఏమిటి? కాగితం మీద రాసుకుంటూ కాగితం అంటే ఏమిటని అడుగుతున్నట్టు వీడు. నువ్వు రాసేదే కాగితం, నువ్వు అనుభవించేదే ఆత్మ, ఊహించేది జీవుణ్ణి. మనకెప్పుడైనా ఇంతవరకు మన అనుభవాలను పరిశీలన చేసుకుంటే పుట్టిన అనుభవం ఉందా మీకు? అనుభవం ఉందా? అందుకే అది సత్యం కాదు. అన్ని జన్మల్లో పుట్టినట్టు కనిపిస్తుంది కదా, మరి మనకెందుకు ఆ అనుభవం లేదు? ఉన్న అనుభవం ఉందా? పుట్టిన అనుభవం ఉందా? చచ్చిపోయిన అనుభవం ఉందా? పుట్టిన అనుభవం ఉందా? ఉన్న అనుభవం ఉందా? చచ్చిపోయిన అనుభవం ఉందా? మరి అందుకే ఆ రెండు లేవు. ఇంత కూడా అర్థం కాలేదు మనకి ఇంతవరకు. పుడుతున్నా చేస్తున్నా పుడుతున్నా, నీ మొహం, నువ్వు పుట్టలేదు చావలేదు, నువ్వు జీవుడు కానే లేదు ఎప్పుడు. అసలు అట్లా అవ్వటానికి అవకాశమే లేదు సృష్టిలో. భావన చేత అవుతాడు ఇదంతా. ఎందుకంటే మనిషి మనసుకున్న ఒక దాన్ని మహత్తరమైన ఒక శక్తి, దేన్నైనా ఊహించి సత్యం చేయగలదు. అది ఊహ చేత సత్యం చేస్తుంది. అది ఆ మనస్సును నేను అనుకునేవాడు జీవుడవుతాడు. ఎందుకంటే అది ఊహించింది వీడికి సత్యం అయిపోతుంది. అప్పుడు మనస్సు స్థాయికి ఎదిగి చూస్తే, అవగాహన స్థాయికి ఎదిగితే అది చెయ్యలేని విషయం ఏం కాదు. నీ స్వరూపం అది, చెయ్యలేనిది కాదు అది. ఎట్లా అని మళ్ళీ ప్రశ్న అడుగుతా. అంత విన్న తర్వాత ఒక హాస్యం ఏమిటంటే, ప్రవచనం అంతా అయిన తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి నేనేం సాధన చేయాలో చెప్పండి అని అడుగుతాట వీడు. ఇంతసేపు చెప్పిందేమిటి? ఇంతసేపు చెప్పింది నువ్వు చేయాల్సిన సాధన గురించి చెప్పారు, థియరీ చెప్పలేదు అక్కడ. మళ్ళీ అడగటం ఏమిటి వచ్చి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారన్న ప్రశ్న ఎన్ని ప్రవచనాలు విన్న తర్వాత ఏముంటుంది వీడికి? ఇప్పుడు నేనేం చేయాలి? రోజు ఏం చెప్తున్నారు నీకు? అదే చెయ్యి అంటే సరిగ్గా సమాధానం చెప్పలేదు ఆయన నాకు అంటాడు. కనుక శ్రవణం చేయటం అనేది, ఇక్కడ 2 ప్రశ్నలకు కూడా శ్రవణం అనే సమాధానమే చూపించారు. చాలా గొప్ప విశేషం. ఇప్పుడు వస్తుంది ఇంకొక
ప్రశ్న. నరకస్య ఏకం ద్వారం కిం? నరకమునకు ఒకానొక ద్వారం, ఒకానొక ద్వారము, ఒకటే అయిన ద్వారం ఏమిటి? ఒకటే అయిన ద్వారం ఏమిటి? నారి అన్నారు. నారి అనగానే స్త్రీ జాతికి అందరికి కోపం వచ్చి శంకరాచార్యుల వారికి స్త్రీల పట్ల ఇంత అగౌరవము, చిన్న చూపు అని ధ్వజం ఎత్తుతారు. ఇప్పుడు లోకంలో ఇప్పుడు చాలా ఎక్కువగా ప్రశ్నించే ప్రశ్న ఏమిటంటే, రామచరితమానస్‌లో ఒక దోహావళి ఏమిటది? ఢోలు గవారు శూద్ర పశునారి సకలు తాడనకే అధికారి. అంటే ఢోల్ అంటే మధ్యల, గవార్ అంటే చదువుకోనివాడు, శూద్రుడు అంటే శూద్రుడు, పశువు, నారి కూడా తాడనకే అధికారి అనేది ఒకటి ఉంది. అది రాసినందుకు ఇప్పుడు తులసీదాస్కి రామచరితమానస్లో కాబట్టి తులసీదాస్కి స్త్రీల పట్ల గౌరవం లేదని ఒక పెద్ద ఇప్పుడు దీనికి సభలు పెట్టి వాదించుకొని అందరూ పోట్లాడుకుంటారు. ఏ సందర్భంలో చెప్పారన్న దానికి అసలు అవసరం లేదు వీడికి. ఎక్కడ చెప్పాడు, ఎవరు మాట్లాడారు, ఏం అవసరం లేదు వీడికి. ఆ తాడన్న శబ్దానికి అర్థం ఏమిటో వీడికి తెలియదు, ఏ భాషలో చెప్పారో వీడికి తెలియదు, భాష తెలియదు, సందర్భం తెలియదు, ఏమి తెలియదు. వీడు వెళ్ళి అక్కడ డిస్కషన్లో కూర్చొని పాల్గొని అంటాడు. ఇప్పుడు స్త్రీలకు సమాన హక్కులు కావాలి. ఇట్లా వాళ్ళని అవమానించింది హిందూ శాస్త్రం. ఇంకా పెద్ద పెద్ద ధ్వజాలు ఎత్తేస్తారు. శాస్త్రాలన్నీ చదివొచ్చి చెప్పు, అప్పుడు ధ్వజం ఎత్తుతావో, వాదన చేస్తావో, ఏమన్నా చేయి, ముందు చదివొచ్చి చెప్పు, ఒక్కసారన్నా చదువు. అట్లాగే ఇక్కడ శంకరులు నరకస్య ఏకం ద్వారం కిం అనగానే నారి అన్నారు. తర్వాత వచ్చే ప్రశ్న చాలా సార్లు నారి అంటుంటాడు ఆయన. అర్థం ఏమిటి అక్కడ? అంటే స్త్రీలు నరక ద్వారమనా? పోయినసారి మనం ఏం చెప్పుకున్నాము? ఇక్కడ విషయమును విడిచిపెట్టుమని అన్నప్పుడు ఏమిటి అక్కడ? విషయానురక్త విషయ విరక్త అని చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? విషయం అంటే విషయ దృష్టి అని చెప్పుకున్నాం. అక్కడ విషయం అంటే ఒక ఆబ్జెక్టిఫైడ్ది కాదు. నువ్వు ఏ దృష్టితో దాన్ని తీసుకుంటున్నావో, గ్రహిస్తున్నావో ఆ విషయ దృష్టి విషయ రూపం. విషయం ఆబ్జెక్ట్గా కనిపించేదేమో భౌతికం. ఆ భౌతికంలో ఉన్న అభౌతికం ఏమిటి? నీ దృష్టి. నువ్వు ఎట్లా దాన్ని గ్రహిస్తావని. అట్లాగే ఇక్కడ కూడా నరకమునకు ద్వారము నారి అనటంలో అర్థం ఏమిటంటే, దీన్ని ఎన్ని రకాలుగానైనా మనం విచారణ చేసుకోవచ్చు. కేవలం పదం తీసుకున్నాం అనుకోండి, నారి అనే శబ్దం, నూనయే ధాతువు. నర శబ్దానికి ఏ ధాతువు, నారీ శబ్దానికి కూడా అదే ధాతువు, నరక శబ్దానికి కూడా అదే ధాతువు. 3 పదాలకి ఒకటే ధాతు. అయితే వాటి ప్రయోగంలో వాటిని మనం నిర్వచనం చేస్తాం. అక్కడ నారి అని ఎందుకు చెప్పారంటే, స్త్రీని కామదృష్టితో చూడటం నరకం అని చెప్పటం అక్కడ ఉద్దేశం. ఆడుదాన్ని అంటే నూనయ్యే ధాతువు యొక్క తత్వార్థం మళ్ళీ చెప్పుకుందాం. ముందు భౌతికంగా అంటే నారి అంటే ఆడవాళ్ళని అనుకుంటారు కాబట్టి, స్త్రీని కామదృష్టితో చూసే నీ దృష్టి నీకు నరకం అని చెప్పారు. మరి అదే స్త్రీకి కూడా వర్తిస్తుంది కదా. పురుషుణ్ణి కామదృష్టితో చూసే తన దృష్టి స్త్రీకి కూడా నరకం అవుతుంది కదా. అది ఎందుకు చెప్పలేదు అక్కడ? నారి అనే స్త్రీలింగ పదాన్ని ఎందుకు పెట్టారు? మనం ఆలోచించాలి కదా. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ఒక జనరేషన్ వదిలేస్తే సాధారణంగా స్త్రీలు పురుషుణ్ణి కామదృష్టితో చూడరు. పురుషుడు స్త్రీని చూసినట్లుగా మన చరిత్రలో చూస్తే అంత రాజులు ఉంటారు, వాళ్ళు పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా ప్రేమిస్తారు, అన్ని చేసుకుంటారు, చెల్లుబాటు అయిపోయింది కదా. ఎక్కడైనా స్త్రీ అట్లా మళ్ళీ ప్రేమించుకోవటాన్ని చూసారా? చూస్తారా? స్త్రీ కామాన్ని ఒకవేళ కోరినా కూడా, సంభోగాన్ని కోరినా కూడా తన భర్తతోనే కోరుతుంది, కానీ ఎవడు పడితే వాడితో కోరదు. కానీ అదే పురుషుడు వేశ్య దగ్గరికి వెళ్తాడా లేదా? వేశ్యను వెలివేసింది కదా సమాజము. వేశ్య దగ్గరికి వెళ్ళే సోకాల్డ్ పెద్ద మనుషులు ఎవరున్నారు, వాళ్ళని వెలివేసిందా? తప్పెవరిది? భోగ దృష్టి ఎవరిది అక్కడ? స్త్రీకి తప్పని పరిస్థితుల్లో ఆ వేశ్యావృత్తికి వెళ్ళుండొచ్చు, కానీ కోరే ఏ స్త్రీ చెయ్యదు ఆ పని. మరి వెళ్ళిన పురుషుడు భోగ దృష్టితో వెళ్ళాడు. సమాజం ఎవరిని వెలివేసింది? స్త్రీని. అంటే ఇక్కడ రివర్స్లో నడుస్తుందన్నమాట మన అవగాహన అంతా కూడా. ఇప్పుడు శాస్త్రము స్త్రీని ఆ మాట అనటానికి సాహసించదు.
నువ్వు పురుషుణ్ణి కామదృష్టితో చూస్తున్నావు అన్న మాట అననే అనదు. అంత గౌరవిస్తుంది స్త్రీని మన శాస్త్రం, మన భారతీయ సంస్కృతి. వీళ్ళకి ఆ మాట అర్థం కాదు. స్త్రీలను ఇల్లు దాటనివ్వకుండా ఉంచారని, ఎందుకు దాటనివ్వకుండా ఉంచలేదు? చిన్న లాజిక్ ఆలోచించండి. మనం చెప్పులు ఎక్కడ విడుస్తాం? బయట విడుస్తాం, ఇంటి బయట. మనం చింతపడతాం దాని గురించి రోజంతా, వదిలేసి వస్తాం. అదే బంగారు గొలుస్తుంది అనుకోండి, ఎక్కడ పెడతాం దాన్ని? అంటే దాని అర్థం మనం బంగారాన్ని అవమానించి బందీ చేసినట్ట, చెప్పులకు ఫ్రీడమ్ ఇచ్చినట్ట? చెప్పండి. బంగారం యొక్క విలువ తెలుసు, విలువైంది కాబట్టి లోపల దాచిపెట్టుకుంటాం. అట్లాగే ఆడవాళ్ళు విలువైన వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ విలువ చాలా గొప్పది. వాళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వాళ్ళు ఒక ప్రోడక్ట్ ని తయారు చేయగలరు, డిజైన్ కూడా చేయగలరు. అట్లాంటి వాళ్ళని లోపల దాచిపెట్టుకుండగానే లోకాన్ని ఉద్ధరించేది బయటికి పోయి ఉద్ధరించరు. వాళ్ళు ఎక్కడ ఉండి ఉద్ధరిస్తారు? ఉద్ధరించే వాడిని తయారు చేస్తుంది తల్లి. శివాజీని తయారు చేసింది ఎవరు? జిజియాబాయి. అది అర్థం కాదు వీళ్ళకు. అంటే మీరు దీనికంటే చాలా గొప్ప పని చేయగలరని చెప్తుంటే ఇప్పుడు వీళ్ళందరినీ పారిశ్రామికవేత్తలు గమ్మంటాడు. పారిశ్రామికవేత్తలు అయితే పరిశ్రమను నడిపిస్తాడు. పరిశ్రమను నడిపించే 10 మందిని తయారు చేయగల క్షమత, ఆ సామర్థ్యం స్త్రీకి ఉంది. పురుషుడు బయట ఎన్నిటినైనా హ్యాండిల్ చేయగలడు, కానీ ఇంటికి వచ్చి ఒక పిల్లవాడిని హ్యాండిల్ చేయగలడు వాడు? ఎందుకు? ఒక ప్రవృత్తిని వశం చేసుకోవడం వాడి వల్ల కాలేదు ఆ పని. ఒక స్త్రీకున్న నేర్పు, ఓర్పు ఆ ప్రవృత్తిని వశం చేసుకోగలదు, బంధించగలదు దాన్ని. తల్లి మాటకు కట్టుబడి ఉండే పిల్లల్ని తయారు చేసుకుందంటే ఆ తల్లి ఎట్లా చేయగలిగింది? అది వాడి ప్రవృత్తిని వశం చేసుకోగలిగితే కదా మాట వినేటట్టు చేసుకోగలదు. ఆ ఓర్పు నేర్పు, తీర్చిదిద్దగలిగిన ఓర్పు నేర్పు ఎవరికి ఉంటుంది? స్త్రీకి ఉంటుంది. అంటే చాలా గొప్ప విశేషం. ఇల్లు నడిపించటం అనేది చాలా తక్కువ అన్నట్లు, వెళ్ళేదో 10,000కో 20,000కో ఉద్యోగం చేయటం చాలా గొప్ప అన్నట్లు ఊహించుకొని ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం చేత కాదు అనుకుంటారు. ఆ ఇల్లు ఇప్పుడు నడిపించడానికి ఇప్పుడు మనకు రాబోయే రోజుల్లో అది తెలుస్తుంది. ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది ఇప్పుడు అమెరికాలో ఆల్రెడీ మొదలయ్యింది. అంటే ఇన్నాళ్ళు స్త్రీ వీడు బయట సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదించిందా, తక్కువ సంపాదించిందా ఇప్పుడు వాళ్ళకి జీతాలు ఇస్తే తెలుస్తుంది అనమాట. ఇంట్లో ఆడవాళ్ళు చేసే అన్ని పనులు కనుక పని వాళ్ళతో చేయిస్తే ఎంత జీతం ఇవ్వాలండి వాళ్ళకు? వీడి జీతం అంతా దానికే పోతుంది. ఇన్నాళ్ళు వాళ్ళని ఏమన్నారు? నువ్వేం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని అన్నారా? అది వాళ్ళు అన్నారని వీళ్ళు నిజంగానే ఉలుక్కుపడి గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, నేను బయట పడతాను రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఇప్పుడు అందరు కలిసి గోల గోల చేసుకున్నారు. ఇక్కడ చెప్పటం ఏమిటంటే స్త్రీని ఎప్పుడైతే అంటే ఆడు వ్యక్తిని కామదృష్టితో చూస్తాడో అది నరకానికి ద్వారం. నరకం అంటే ఏమిటంటే ఏ భావానికి తాను నరకం అంటే నూనె ధాతు అంటే పొందటం అని అర్థం ఉందండి. ఇంకేం అర్థం లేదు. నరకం అన్నా నరుడన్నా నారి అన్నా ఒకటే అర్థం ఉన్నప్పుడు ఎట్లా అంటే దేన్ని పొందితే నువ్వు పతనం అవుతావో అది నరకం. దేన్ని పొందితే నువ్వు ఎదుగుతావో అది కూడా నర శబ్దమే. నారి అన్నా నర అన్నా అంతే. ఇప్పుడు దేన్ని పొందితే పతనమైనాడు? ఒక విషయమునందు తన అప్రోచ్ ఉన్నదా, ఎట్లా చేరితే ఆ విషయాన్ని తాను వృద్ధి పొందాలో అదే స్థానంలో పతనమైనాడన్నమాట. పతనమైనప్పుడు అది నరకం అంటుంది, ఎదిగినప్పుడు నరుడు అంటుంది దాన్ని. నృణాతి సర్వం స్వవశమితి నరః. నారి అన్న అంతే అర్థం. అంటే ఒక వైవాహిక వ్యవస్థ ఉందనుకోండి, కామదృష్టికి దేహానికి ఉన్న అన్ని ఇంద్రియాలు ఎట్లాగో ఉపస్థ ఇంద్రియం కూడా అటువంటిది. ఉపస్థ ఇంద్రియాన్ని నిగ్రహించటానికి మన భారతీయ సంస్కృతి ఒక వైవాహిక వ్యవస్థను పెట్టింది. ఎందుకని పెట్టింది? ఆ ప్రయోగంలో తాను ప్రయోగించినప్పటికీ కూడా బంధంలో పడకుండా, పశుత్వానికి దిగజారకుండా ఒక వ్యక్తికి కట్టుబడి ఉండటం అనేది చూపించింది మన వైవాహిక వ్యవస్థ. ఇప్పుడు అట్లా వదిలేసి ఏమైంది? ఎవడంటే వాడు, ఎంతమంది అంటే అంతమంది, అట్లా. అది వెస్టర్న్ కల్చర్. మనకు అట్లా లేదు. కట్టుబడి ఉండటం అనేది రాముడు ఏకపత్ని వ్రతుడు అంటే అర్థం ఏమిటండి? ఒక ప్రవర్తనకే కట్టుబడి ఉండటం. పత్ని శబ్దం పత్లుగతో ధాతు. ఒక ప్రవర్తనకే కట్టుబడి ఉండటం అని అర్థం. అది కూడా ఆధ్యాత్మిక ప్రవర్తనకు కట్టుబడి ఉండటం అనేది దాని నిజ అర్థం. అక్కడ ఏ ఆధ్యాత్మిక ప్రవర్తనకి ఇద్దరు కట్టుబడి ఉంటారు? పెళ్లిలో చదివే మంత్రాలకు అర్థాలు చెప్తే అసలు ఈ అర్థాలే జరగవు.
ధర్మ అర్థ కామ మోక్షములందు మోక్షం అనరు, ధర్మ అర్థ కామములందు నాతి చెరామి అంటాడు. నా అతి చెరామి, నిన్ను అతిక్రమించి నేను ప్రవర్తించను. ధర్మమైన నీతోటే, కామమైన నీతోటే. ధర్మ అర్థ కామం, ధర్మము అర్థము కామము అంటే ఈ మూడింటి అందు ఇద్దరము అతిక్రమించకుండా ప్రవర్తిస్తామని ఏదైతే 3 పురుషార్థాలు మనిషిని పతనం చేయగలవో దానికి ఒక కట్టుబాటును పెట్టింది వైవాహిక వ్యవస్థ. ఇంకా వాడు దాంట్లో పతనం కాకుండా ఎదగగలడు అప్పుడు. అదే గనుక ఆ కట్టుబాటు లేకుండా ధర్మార్థ కామాల్లో ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ప్రవర్తిస్తే వాడు పతనం అవుతాడు. అందుకు ధర్మము అర్థము కామము కూడా ఒక స్థాయిలో ఉండి ఎంత ఉండాలి, అర్థం డబ్బు ఎంత సంపాదించాలి, అతిక్రమించకుండా ఉండాలంటే ఎంత సంపాదించాలి, అవసరాన్ని బట్టి. అవసరానికి మించింది ఏదైనా సరే అనర్థమే. అట్లాగే ధర్మం కూడా ఎంత ఆచరించాలి, లౌకిక ధర్మాన్ని అంటే అదే సత్యం అనుకున్నాడు అనుకోండి, ధర్మరాజు అయి కూర్చుంటాడు చివరికి. దుర్యోధనుడో ధర్మరాజో భీష్ముడో ఏదో అవుతాడు అదే సర్వం అనుకుంటే. అది కూడా ఎంత ఆ వ్యవస్థను నడిపించాలో అంత ధర్మాన్ని ఆచరించాలి. ఇంకా అదే నాకు ఇదే ధర్మం, ఇది కదండి ధర్మం అనే పారమార్థిక ధర్మాన్ని వదిలేస్తే వాడు ఏమవుతాడు, పతనం అవుతాడు. కామం ఎంత ఉండాలి, పిల్లల్ని కనే అంత, అంతే. ఆ తర్వాత ఇంక ఉండకూడదు. ఈ మూడింటిని కూడా నియంత్రించడానికి వైవాహిక వ్యవస్థ పెట్టింది. దాన్ని అల్ల కల్లోలం చేసుకున్నారు ఇప్పుడు అర్థం చేసుకోవడం చేతగాక. స్వేచ్ఛ, స్వేచ్ఛ పదాన్ని అంత దుర్వినియోగం చేసుకున్నారంటే అంత చేసుకున్నారు లోకంలో. అట్లా ఉన్నప్పుడు వైవాహిక వ్యవస్థలో ఇంకో పరాయి స్త్రీని, భార్యను తప్ప ఇంకే స్త్రీని కామదృష్టితో చూడకూడదు అని చెప్పారు కదా. చూడకూడదు, అది పాపం అని ఏ స్త్రీ కూడా ఊహించుకోదు అసలు. ఇంకొకరిని భర్త స్థానంలో ఊహించుకోదు, కోరుకోవటం కాదు కదా, ఊహించుకోదు. ఇప్పుడు సనాతన ధర్మం పోయి పాశ్చాత్య నాగరికత వచ్చిన తర్వాత వచ్చారేమో. ఇంకా ఈ రోజున చెప్పడానికి ఏ ఉపమానాలు సరిపోవు పూర్వం. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళందరూ మనుషులు కాదు, వీడి దృష్టిలో అయితే పశువులు అయ్యారు పాపం. ఏం చేస్తాను చెప్పండి, కుక్కకి ఏమైనా కట్టుబాటు ఉంటుందా, ఎవరితోనైనా సంభోగం చేస్తుంది, తర్వాత ఉండాలి పిల్లల్ని చూసుకోవాలని ఉంటుందా, వీళ్ళు కూడా అంతే పాపం. చూడటానికి మనిషి రూపంలో ఉన్న పశువులు. ఇప్పుడు ఇక్కడ చెప్పే నారీ దృష్టి ఎట్లా అంటే, ఎప్పుడు అది నరకప్రాయం అవుతుందంటే, ఒక వ్యక్తిని చూసి కామ దృష్టితో చూశాడు, భోగ దృష్టితో చూశాడంటే అర్థం ఏమిటక్కడ, దైహిక వ్యవస్థలోనే ఉన్నాడు కదా. కోరిక ఎట్లా పుడుతుందండి, స్త్రీని చూస్తే కోరిక ఎప్పుడు పుడుతుంది, స్త్రీ యొక్క దేహం చూస్తే పుడుతుంది. అందుకే భజగోవింద స్తోత్రంలో ఏం చెప్పారు ఆయన, నారీ స్తన భర నాభి దేశం దృష్ట్వా మాగా మోహావేశం. నారీ స్తన భర నాభి దేశం, స్తనములు గాని నారి యొక్క నాభిని గాని చూసి మోహంను పొందకురా అన్నాడు, మోహావేశం పొందకు. ఏతన్ మాంసవసాది వికారం మనసి విసింతయ వారం వారం. అదంతా మాంసం యొక్క వికార రూపమే. అది కూడా మాంసమే కదా, సప్తధాతు నిర్మాణమే కదా, వేరే అంగాలు ఎట్లాగా అది కూడా అట్లాగే కదా, అది కూడా అంతే అని చూడు. మాంసానికి వికార రూపం ఇంకొక రూపంలో ఉంది, చెయ్యి ఎట్లాగో అది కూడా అట్లాగే. దాన్ని చూసి అంత మోహంలో వ్యామోహంలో పడి కామోద్వేగంలో పడి అంత ఏముంది అక్కడ ఆకర్షణ అని చెప్పారు శంకరాచార్యులు. అట్లాగే ఒక భౌతిక దృష్టితో ఒక వ్యక్తిని చూడటం, అక్కడ నారి అన్నది ఎవరు, వాళ్ళు దేహమా, జీవుడా, సచ్చిదానంద స్వరూపమా? ఆ దృష్టితో చూసేవాడు అసలు కామంతో సంభోగం చేస్తాడా, చేయడు. అది చెప్తున్నారు ఇక్కడ. ఆ స్థాయికి ఎదుగుమంటున్నారు. ఎదగకపోతే అది నీకు నరకం. నరకం అంటే నువ్వు పతనం అవుతావు అక్కడ. దేన్ని పొందితే నీ స్థాయి దిగజారుతుందో అది నరకం. నువ్వు నయ్య అంటే పొందటం, దేన్ని పొంది నువ్వు దిగజారిపోయావో అది నరకం. ఇంతే. అంటే నరకము స్వర్గము మానసిక స్థితిగతులు, అవి ఒక ప్లేసెస్ గా దేశానికి సంబంధించినవి. నరకలోకం ఉండదు, స్వర్గలోకం ఉండదు, నువ్వే అది, నీలోనే నరకం స్వర్గం. జీవుడిగా చూసిన వాడు మాత్రం సంభోగ క్రియ చేస్తాడా? జీవుడికి లింగం ఉందా? మరి ఇంకా సంభోగమే ఉంది.
పతనమే కదా. అప్పుడు కూడా జీవుడు కూడా పని చేయలేడు. అంటే చేస్తున్నవాడు ఏ స్థాయిలో ఉన్నాడు? కేవలం భౌతికంగా దైహికంగా తన దృష్టి ఉన్నవాడు అది చేస్తున్నాడు. అది నరకప్రాయం కదా జీవుడికి. అధోస్థితి ఏమిటి? దేహాత్మ భావం. దేహాత్మ భావం కోటి గోవులను చంపిన పాపం కంటే గొప్పది, పెద్దది. పశుతుల్యమైన క్రియ అది. మరి ఋషులు మునులు ఎట్లా పుట్టారంటే మరి ఇప్పుడు స్వామివారు ఏం చూపిస్తున్నారు? సంభోగం అక్కర్లేదు, దానికి సంకల్పం మాత్రం సరిపోతుంది. ఒక జ్ఞాని సంకల్పం చేస్తే ఆ తేజస్సును ఇవ్వగలడు. మరి వ్యాస భగవానుడు పుట్టాడు సత్యవతికి సద్యోజాతుడే అంటే ఆయన సంభోగం చేశాడా? చేయలేదు. గర్భం దాల్చిందా? దాల్చలేదు. తేజస్సునిచ్చాడు పుత్రుని రూపంలో. అది మన సనాతన సంప్రదాయం. సృష్టిలో కామం లేదు. శిశుజననం ఉంది కానీ కామం లేదు. కామదృష్టి అంటేనే నరకద్వారం. ఇది భౌతికంగా స్త్రీ పురుష సంభోగానికి ఎట్లాగో విషయ సంభోగం కూడా అట్లాగే. అసలు ప్రేమించే వ్యక్తిని ఎవరైనా కామదృష్టితో నలిపేస్తాడా? ఆ సంభోగ క్రియ ఎట్లా చేస్తాడు మనిషి ఆ వేగంలో? చాలా అందంగా ఉన్న పువ్వుని తీసుకుంటే ఏం చేస్తాం? ఫ్లవర్ వాజ్ లో పెట్టి నీట్గా చూసుకోమా దాన్ని? చేత్తో నలిపేస్తే అది ప్రేమ అంటారు ఎవరన్నా? ఇంత మాత్రపు తెలివి లేని మనిషి వీడు ఇంకా సచ్చిదానంద స్మృతి ఏమవుతాడు వాడి మొహం? అందుకే అంత నీచంగా చెప్తుంది దాన్ని శాస్త్రం. అట్లాగే ఒక విషయం కూడా అట్లాగే. ఏ విషయాన్ని పొందితే, విషయ దృష్టిని పొందితే, విషయ వాసనను పొందితే, విషయ వాసన యొక్క కారణ రూపాన్ని ప్రవృత్తిని పొందితే నువ్వు పతనం అవుతున్నావో అది నరకద్వారం. అది నారి. ఏ సందర్భంలో అది చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏమి స్త్రీలను తక్కువ చేసి మాట్లాడాడు. స్త్రీ పురుష భేదం మనకుంది, ఆయనకు లేదు. మగ ఆడ లింగ భేదాలు మనకున్న ఆయనకు లేవు. ఒకవేళ భౌతికంగా దీని అర్థం తీసుకున్నా కూడా ఆయన ఎవరికి బోధ చేస్తున్నాడు? ప్రశ్నోత్తరి గురు శిష్య సంవాదం జరుగుతుంది. గురువు ఎప్పుడు కూడా, రామకృష్ణ పరమహంస కూడా బాగా చెప్పారు ఆయన. కాంచన కాంత ఈ రెండింటికి దూరంగా ఉండమని చెప్పాడు ఆయన. గట్టిగా చెప్పాడు, స్ట్రాంగ్ గా. కాంచనం అంటే డబ్బు, బంగారం. కాంత అంటే స్త్రీ. ఎందుకంటే స్త్రీ మీదనే వేసేందుకు చెప్పారంటే స్త్రీకి చెప్పవలసిన అవసరం లేదు, సహజంగానే కట్టుబాటు ఉంటుంది స్త్రీకి. కాబట్టి చెప్పే అవసరం లేదు, మాటి మాటికి దాన్ని రచ్చకీడ్చే అవసరం లేదు. కాబట్టి చెప్పారు. పురుషుడు కాదు, ఉండదు కాబట్టి, నిగ్రహ శక్తి ఉండదు కాబట్టి ఏ స్త్రీనైనా. ఇప్పుడు లోకంలో ఎవరైనా వచ్చి అమ్మ అంటే స్త్రీ ఎప్పుడు కోపపడదు. అది సమాజంలో తప్పు కాదు కదా. నేను నీకు అమ్మ నా అని తిడుతుందా? ఇంకా గౌరవప్రదంగా అనుకుంటుంది. అదే ప్రతివాడిని వెళ్ళి నాన్న అంటే ఎట్లా ఉంటుంది? ఒప్పుకుంటామా మనం? ఆ మాట అనలేము. కానీ అమ్మ యూనివర్సల్. ఆ మాతృత్వం ఎప్పుడు వచ్చిందో స్త్రీకి అసలు కామవాంఛం ఉండదు. అందుకే తనకు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల తల్లిగా చూడాలి. పిల్లల తల్లిగా చూస్తే మాతృ దృష్టిలో కామవాంఛ వస్తుందా? అందుకే మొన్న పోయినసారి మనం ఏం చెప్పుకున్నాం? హిందీ వాళ్ళు ఏమంటారు? మున్నికి మమ్మీ అంటారు. మున్నికి మమ్మీ అంటే మున్నికి మా అంటారు. అంటారా? అప్పుడు మా అంటే వాడు అమ్మ అని పిలుస్తున్నాడా, భార్య అని పిలుస్తున్నాడా? అమ్మ అని పిలుస్తున్నాడా? అమ్మని ఎవడన్నా కామదృష్టితో చూస్తాడా? అది కదా హైందవ సంప్రదాయం అంటే, భారతీయత అంటే. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా కామం లేదు అక్కడ, దృష్టి లేదు, ఎవరికి ఉండకూడదు. తల్లిగా చూడు. అప్పుడు నువ్వు కామంతో చూసిన ఆ స్తనమే నీ శిశువుకి పోషణ చేసింది. అది శిశువుని పోషించేది కానీ నువ్వు కామంతో చూసి భోగించటానికి లేదు స్తనం. అప్పుడు ఎంత పవిత్రమైంది దృష్టి. ఆ దృష్టిని ఇక్కడ బ్రహ్మచారులైన శిష్యులకు చెప్తున్నారు శంకరాచార్యులు. ఎందుకంటే బ్రహ్మచర్యము చాలా కఠినమైంది యుక్త వయసులో ఉన్నప్పుడు. యుక్త వయసులో ఆ వేగము, శారీరక వేగం వస్తుంది కాబట్టి దాన్ని తొలగించటానికి గురువు ఎన్ని విధాలనైనా బోధ చేయాల్సి వస్తుంది. ఒక బ్రహ్మచారిని రక్షించడం చాలా అవసరం.
ఎందుకంటే ఆ వీర్య స్ఖలనాన్ని నిగ్రహించిన వాడు బ్రహ్మ తేజస్సును పొందుతాడు. అందుకే బ్రహ్మచర్యానికి ఆధ్యాత్మికతలో అత్యున్నత స్థానం ఉంటుంది. భౌతికంగా వీర్యం స్ఖలనం కాకూడదు, మానసికంగా కూడా ఆ తేజస్సుని సస్టైన్ చేయటం అంటాం, ధారణ చేయటం. అప్పుడు వాడు ఊర్ధ్వగతికి ఎదుగుతూ ఉంటాడు. అధోగతిలో ఉన్నప్పుడు అది వీర్యం స్ఖలనం అవుతుంది ఉపస్థేంద్రియం ద్వారా. ఊర్ధ్వగతికి ఎదుగుతుంటే బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ, ఆ తేజస్సును పొందుతాడు వాడు. అది అందించటానికి ఆ ప్రస్తావన చేశారు కానీ ఆ ప్రశ్నలో సమాధానంలో ఇంకొక అర్థం లేదు, అవమానించలేదు, గౌరవించారు. కనుక జీవుడిగా తనని అనుకున్న వాడికి లింగ భేదమే లేదు. అట్లాగే ప్రతి విషయాన్ని కూడా ఈ దృష్టితో చూడు. నువ్వు కామదృష్టితో చూస్తున్నావంటే భార్యను కామదృష్టితో చూస్తే ఎంత పాపమో, విషయాన్ని కామదృష్టితో చూస్తే అంతే పాపం. విషయాన్ని ఏ దృష్టితో చూడాలి? పాలన చేసే దృష్టితో చూడాలి, రక్షించుకోవాలి దాని నుండి మనం. ఆ విషయంలో కామంతో లేకుండా ప్రవర్తిస్తే ఎట్లా ఉంటుంది? తాను ఉన్నత గతికి ఎట్లా ఎదుగుతాడు? ఒక విషయం ఆలోచించండి. ఒక కేర్ టేకర్ని పెట్టుకున్నాం అనుకోండి మనం ఇంట్లో. పిల్లలను పెంచే ఆయాలు ఉంటారు కదా, ఆయా పిల్లలను పెంచేటప్పుడు చాలా సంవత్సరాలు పనిచేస్తే ఎంత ప్రేమగా పెంచుతారు? పూర్తి ధ్యాస అంతా వాళ్ళ మీద పెట్టి పెంచుతారా లేదా? పెంచినప్పటికీ కూడా ఎప్పుడైనా నా అన్న భావం గాని వాత్సల్య బంధం గాని ఉంటుందా? తను కన్న పిల్లల మీద ఎట్లా ఉంటుంది? ఒక డాక్టర్ ఉండేవాడట. ఏ ఆపరేషన్ అయినా సరే చేయటంలో అసలు దిట్ట. అంత అవలీలగా ఎట్లాంటి ఆపరేషన్, కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ అన్ని చేసేసేవాడట. ఒకరోజు అట్లాగే ఆపరేషన్ చేసేసాడు. ఆయన ఏముంది అంతా ఏర్పాటు చేస్తారు, ఆయన కేస్ స్టడీ చూస్తాడు, కేస్ చదువుకుంటాడు, ఏం చేయాలో ఆపరేషన్ చూస్తాడు. మనిషి మొహం, పేషెంట్ మొహం చూడాల్సిన అవసరం కూడా సర్జన్కి ఏమి ఉండదు. ఒక్కొక్కసారి చూడను కూడా చూడడు. వస్తాడు, ఆయన పార్ట్ ఏదో ఆ పార్ట్ని కట్ చేసుకుంటాడు, ఆపరేట్ చేసేస్తాడు, దాన్ని సరి చేసి ఊరుకుంటాడు. అట్లా చేసేసాడట. చేసేసిన తర్వాత అప్పుడు వివరాలు చూస్తుంటే ఆయన మీ అబ్బాయి అన్నాడట. అప్పుడు సడన్ గా వీడు భయపడిపోయాడు, వీడి చేతులు వణకడం మొదలు. ఆపరేషన్ అయిపోయింది అప్పటికి. అప్పుడు ఏమైంది? డాక్టర్ మాయమైపోయాడు, తండ్రి ప్రత్యక్షమయ్యాడు అక్కడ. తండ్రిగా ఉంటే బంధం, భయం. డాక్టర్గా ఉంటే అదొక బాడీ, నేను ఇంకొక సర్జన్, ఇంతే బంధం. అట్లాగే ఉండు ఇంట్లో, భారం మోయకు. అట్లాగే ఉండు విషయంతో, భారం మోయొద్దు. నేను సాల్వ్ చేయాల్సింది, నేను పరిష్కరించాల్సిన విషయం నాకు తటస్థించింది. చివరికి మిగిలే దేహమే అన్నిటికంటే పెద్ద విషయమై కూర్చుంటుంది. దీన్ని పరిష్కరించాలి ఇప్పుడు మనం. బయట అన్ని వదిలిపోయినాయి అన్న తర్వాత కూడా ఇది వదలదు. దేహధారిగా ఉన్నంతసేపు దీనికి పరిష్కారం చెప్తూనే ఉండాలి. నిమిషానికి ఓ రోగం వస్తుంది. ఒకసారి చెవి నొప్పి వస్తుంది, ఒకసారి మెడ నొప్పి వస్తుంది, ఒకసారి పంటి నొప్పి వస్తుంది, ఏదో ఒకటి నొప్పి వస్తూనే ఉంటుంది. మేనేజ్ చేసుకోవట్లే మనం. చెవి నొప్పి రాగానే చెవిలోని జూరిగా పద్యం తెలుసు కదా, చెప్పులోని రాయి చెవిలోని జూరిగా, కంటిలోని నలుసు ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అని. అది వచ్చిందని దేహం వదిలేస్తా పోనీ అంటాడు ఎవడన్నా? అంటాడా? దాన్ని మేనేజ్ చేస్తాం అంతే. దానికి పరిష్కారం చూసుకుంటాం, ఊరుకుంటాం. అంతేగాని నాకు చాలా కష్టంగా ఉంది, నేను ఇంక వదిలేస్తా ఈ దేహాన్ని ఎవడన్నాడు? ఎందుకన్నాడు? అన్నిటికంటే విలువైంది ఇది కాబట్టి. చచ్చిపోయే చివరి దశ దాకా బెడ్ మీద ఉన్నప్పుడు కూడా వాడిని రక్షించే ప్రయత్నమే చేస్తారు కానీ పోనీ అని ఎవడన్నా అంటాడా? ఐసీయూలో ఉన్న 90 ఏళ్ల పేషెంట్నైనా బ్రతికించే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకట? ఆలోచించండి, జీవితం విలువ ఏమిటో మనకి ఇక్కడ అర్థమైపోతుంది కదా. దేహాన్ని మేనేజ్ చేస్తూ జుట్టు నల్లబడితే తెల్లది చేసుకొనైనా బ్రతుకుదాం అనుకుంటాడు, ప్రిటెక్ట్ చేద్దాం అనుకుంటాడు. నేను ఇంకా కాలేదు, పెద్దవాడిని కాలేదని అనుకోవాలని అనుకుంటాడు కానీ దేహం విడిచేద్దామని మాత్రం అనుకోడు వీడు. సమస్యాత్మకంగా లేదు, పెద్దవాళ్ళు అయిపోయి రోగాలు వచ్చిన తర్వాత సమస్యాత్మకంగా ఉన్న దేహం విడవాలని ఎవరు అనుకోవట్లేదు. దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? ప్రతి విషయాన్ని అట్లా మేనేజ్ చేయి. వదిలించుకునే ప్రయత్నం కాదు, మేనేజ్మెంట్ కావాలి ఇక్కడ. ఎట్లా మేనేజ్ చేస్తాము? దాన్ని నా పని కోసం ఉంచుకొస్తా అంతే.
భోగించేవాడు భోగం కోసం వంచుకొస్తాడు, యోగం కోసం వంచుకొచ్చేవాడు యోగం కోసం వంచుకొస్తాడు. మొత్తానికి దేహాన్ని అయితే వశం చేసుకుంటున్నాడా లేదా, వాడు పని చేసుకుంటున్నాడా లేదా. అట్లాగే విషయంతో కూడా అట్లాగే డీల్ చేయి. నేను ఎదగాలి, నా అవగాహన ఎదగాలి. అవగాహన ఎదగటానికి ఈ విషయం వచ్చింది. నేను అందులో ఎట్లా విచారణ చేస్తే నేను ఎదుగుతా. ప్రవృత్తి పరంగా ఆలోచిస్తే బంధంలో పడతాడు, వాత్సల్యం వస్తుంది. వీటిని వదిలేస్తే అతీతుడవుతాడు. ఇది నరకం. నరకం అంటే ఏ దృష్టితో నువ్వు వెళ్ళి దాన్ని పొందితే పతనమైనావో అది నరకం. బాగా గుర్తుంచుకోండి. ఇల్లు నరకం లాగా ఉందంటే నువ్వు ఇంటిని అట్లా గ్రహిస్తున్నావు అని అర్థం. దేహం నరకం లాగా ఉందంటే నువ్వు దేహాన్ని అట్లా గ్రహిస్తున్నావు అని అర్థం. తర్వాత ఏమన్నారు? కా స్వర్గదా ప్రాణభృతాం అన్నారు. ప్రాణభృతాం, ప్రాణమును ధరించిన వాడికి కా స్వర్గద, ఏది స్వర్గమునిచ్చేది అంటే సమాధానం అహింస. అహింస సమాధానం దానికి. అహింస చేస్తే అది స్వర్గాన్ని ఇస్తుందట మనకు. ప్రాణాన్ని ధరించిన దేహధారికి, దేహాన్ని ధరించిన వాడు ప్రాణాన్ని ధరించిన వాడు అన్నాడు, దేహాన్ని ధరించిన వాళ్ళు అనలేదు అక్కడ. దేహధారి ప్రాణాన్ని ధరించున్నాడు. ప్రాణం చేత బ్రతుకున్నామా, దేహం చేత బ్రతుకున్నామా? ప్రాణం చేత బ్రతుకున్నాం. ఆ ప్రాణభృతాం, ప్రాణమును ధరించిన వాడికి ఏది స్వర్గమునిచ్చేది. పోయినసారి స్వర్గం అంటే ఏం చెప్పారు? స్వర్గపదం కిమస్తి అంటే ఏం చెప్పారు? తృష్ణాక్షయే అన్నారు. తృష్ణాక్షయమే స్వర్గపదం అని చెప్పారు. స్వర్గమునకు అబోర్డ్ అంటే కోరిక లేకుండా ఉండటమే స్వర్గం అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ? కా స్వర్గదా ప్రాణభృతం అంటే అహింస అంటున్నారు. అహింస. అహింస అంటే మనకేం తెలుసు? హింసించకుండా ఉండటం. దానికి సాధారణ అర్థం ఏమిటి? పశువులను హింసించటం అనుకుంటాం మనం. మాంసం తినటం హింస. మన తిండి కోసము ఇంకొక ప్రాణిని చంపటం హింస అనుకుంటాం. ఇంకా హింస అట్లా ఎన్ని హింసలు ఉంటాయి మనకు తెలిసినవి. పశువులను వాడుకుంటాము మనం అన్నిటికీ. ఇప్పుడు గుర్రాలను ఎక్కి స్వారీ చేస్తుంటారు, హింసనే కదా. అట్లాంటిది వాటి చర్మంతో మనం చెప్పులు కుట్టించుకోవటం హింస కాదు. ఇవన్నీ హింస అంటే ఇవి కూడా హింసే. కానీ ఇవన్నీ హింస మన మనసును ఎంత కలత పెడుతున్నాయో. దీనికి కూడా వీడికి బాగా నచ్చింది అది. మంతెన సత్యనారాయణ రాజు వారి ఆశ్రమంకి వెళ్ళినప్పుడు ఒక పాట చూపించారు వాళ్ళు, మాంసం తినకుండా ఉండటానికి. అసలు అడిగి తీసుకొద్దాం అనుకున్నాడు వీడు. ఆ పాట ఎక్కడదో మరి ఆ పిక్చర్ స్లాటర్ హౌస్ ని చూపించటము, ఒక పాట రాశారు. ఆ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. అది చూసిన వాడు ఎవరికైనా మనసు పిండేస్తుంది. ఇంకా వాడు మాంసం తినకుండా అవుతాడు. ఆయన స్ట్రాటజీ మాంసం తినకుండా చేయాలని. చాలా బాగుంది. అట్లాగే ఎవరైనా పిల్లలు మాంసం తినకుండా ఉండలేనని అన్నారనుకోండి, వాడిని ఒకసారి స్లాటర్ హౌస్ కి తీసుకెళ్ళాలి. అక్కడ ఏం జరుగుతుందో, నువ్వు తినే నీ ప్లేట్లోకి వచ్చిన మసాలాదార అయిన చికెన్ ఎక్కడి నుండి వస్తుందో, ఆ మటన్ ఎక్కడి నుండి వస్తుందో ఒకసారి వాడికి చూపిస్తే వాడు తింటాడా? చిన్నపిల్లలు అసలు తినరు. ముదురు బేరాలు తింటారు కానీ మన పెద్దవాళ్ళు, వాళ్ళు ప్రవృత్తిలో దిట్టలన్నమాట. ప్రవృత్తి కరుడు కట్టిన స్వరూపాలు వాళ్ళు. పిల్లలు అట్లా ఉండరు. చిన్నప్పుడు వాడికి అది చూపించి తినద్దంటే మానేస్తాడా లేదా? అవలీల కదా చేయించటం. మనం ఏం చేస్తాం? తినద్దంటే వాడికేమో వాసన వచ్చేటట్టుగా, అంటే అసలైతే మాంసం కంపు వాసన వస్తుంది. శవం కంపు వాసన రాకుండా బాగుంటుందా? గుమగుమలాడుతుంది అదేమన్నా? ఆడదు. ఆ వాసన రాకుండా ఉండటానికి వీడు ఏమేమో మసాలాలు వేస్తాడు. అప్పుడు ఆ వాసన పోయి ఇంకో వాసన వస్తుంది. అది కూడా కంపుగానే ఉంటుంది కానీ తినేవాడికి ఉండదేమో, మరి ఎట్లా ఉంటుందో తెలియదు. పక్కవాడు వండుతుంటేనే ఇక్కడ చచ్చిపోతుంటే వాళ్ళు ఎట్లా తింటారో దాన్ని. అట్లా ఉన్నదాన్ని తింటే ఎంత హింసాత్మక ఒక చర్యలాగా మనకు బయట కనిపిస్తుందో, అట్లాగే జీవుడు తనను తాను హింసించుకోవటం ఇంకా ఘోరమైన చర్య. స్లాటర్ హౌస్ లో ఎట్లాగైతే, స్లాటర్ హౌస్ ని తెలుగులో ఏమంటారు? కసాయి వాడు ఎట్లాగైతే నరుకుతాడో, అది చూస్తే సామాన్యుడికి ఎట్లా మనసు కలత చెందుతుందో, అట్లాగే సామాన్యుడి ప్రవర్తన, లౌకిక దృష్టితో చేసే ప్రవర్తన జ్ఞానికి అట్లా కసాయి వాడిని చూసినట్టు అనిపిస్తుంది. వీడు ఎందుకు అట్లా ఉన్నాడు విషయాల్లో మునిగిపోయి? తన గురించి తను ఎందుకు ఆలోచించట్లేదు? ఎట్లా నరుకుతారో మరి. వీడికి అది ఊహించుకుంటే కూడా భయం వేస్తుంది. బాధ కూడా కాదు, ఒక రకంగా ఉంటుంది అది.
ఊహించుకోవడానికి. అటువంటిది విషయ దృష్టి కూడా అంతే హింస. విషయ దృష్టి చేత నిన్ను నువ్వెంత ఆత్మహింస పెట్టుకుంటున్నావో అర్థం కావటం లేదు. చెప్తే కూడా అర్థం కాదు. హ్మ్. మొన్న ఎవరో ఒక అతను మఠానికి వస్తే పెళ్లి చేసుకుంటానని అనుకున్నాడు పాపం. ఆల్రెడీ పెద్ద వయసే అయింది. ఇన్నాళ్ళు ఉన్నాడు కదా! ఇప్పుడు ఆలోచించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడట. అప్పుడు స్వామివారు చాలా నచ్చజెప్పారు. పెళ్లి వల్ల వచ్చేది ఏమిటని. తనని తాను తెలుసుకోకుండా దూర సందు లేదు మెడకో డోలెందుకు అని వివరిస్తుంటే అతనికి ఏమర్థమైందో గాని ఇటు చెప్పే గురువుకి వాడి స్థానంలో ఉంటే ఎట్లా ఉంటుందంటే, స్వామివారు దీనికి కూడా ఒక ఉపమానం ఏం చెప్తారు, మంటలో దూకాలనుకుంటున్నాడు ఓ చిన్న పిల్లవాడు. తెలియక దూకుతున్నాడు. మనం ఏం చేస్తాం? ఏది దొరికితే అది పట్టుకొని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తాం. అది చేస్తారు గురువు. నీ విషయ దృష్టి అంతా నువ్వు మంటల్లో దూకడమే. ప్రవృత్తిని నువ్వు సమర్థించుకొని చేసే ప్రతి చేష్ట నువ్వు మంటల్లో దూకినట్టే. ఆత్మహింస అది. ఎందుకు? ప్రవృత్తిని ఎప్పుడైతే గట్టిపరుస్తాడో ఆ ప్రవృత్తిలో వీడు జీవుడైపోయి కూర్చుంటున్నాడు కదా! ప్రవృత్తి గట్టిపడుతుందంటే అర్థం ఏమిటి? ఇంకా దాని ఆ భావం నుండి బయటికి రాలేడు వాడు. ఎట్లాగైతే నీరు దానికి రూపం లేదు. దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఏ ఆకారంలో పెట్టి గడ్డగట్టిస్తే ఆ ఆకారం దానికి రూపాన్ని ఇస్తుంది. భ్రాంతి కలిగిస్తుంది. నీటికి ఏం రూపం ఉందండి? నీటికి ఆకారం ఉందా? అది ఏ కంటైనర్‌లో తీసుకుంటే, ఏ పాత్రలో తీసుకుంటే ఆ ఆకారాన్ని ఇస్తుంది. దానికి ఎట్లా రూపం లేదో అట్లాగే జీవుడికి రూపం లేదు. వాడేం చేస్తున్నాడు? దాన్ని కరుడు గట్టించి ఆ రూపాన్ని పొంది నాదంటున్నాడు. ఆ భావాన్ని నాదంటున్నాడు. దేహాత్మ భావము, ప్రవృత్తి భావం ఎట్లా ఉంటుందో అట్లాగే ఆలోచనలు కూడా నా ఐడియానే కరెక్ట్ అనే భావం కూడా అంతే అపాయకరంగా ఉంటుంది. ప్రవృత్తిలో వాడు తీసుకున్న నిర్ణయం వాడికి సత్యం. వాడి స్వరూపానికి అది దెబ్బ. అది శుద్ధి చేసేదాకా గురువు తోముతూనే ఉంటారు ఇంకా. పీకైనా పట్టుకొని వెనక్కి లాగాలి. నీకు కోపం వచ్చినా సరే చెప్పేదే. బాధపడ్డా సరే చెప్పేదే. కటువుగా ఉంది, చేదుగా ఉందని మందేసుకోకుండా ఉంటే రోగం ఎట్లా తగ్గకుండా ఉండదు. అట్లాగే బోధ కటువుగా ఉంది, కష్టంగా ఉంది అనుకుంటే నీ భవరోగం పోదు మరి. నీ సంసార రోగం పోదు మరి. ఇప్పుడు అహింస స్వర్గాన్ని ఇస్తుందట. స్వర్గద అంటే స్వర్గాన్ని ఇచ్చేది. అహింస స్వర్గాన్ని ఇస్తుంది. తనను తాను హింసించుకోకపోతే అదే స్వర్గం తనకు. తనను తాను ఎట్లా హింసించుకుంటున్నాడు? కొట్టుకోవటం లేదు, తిట్టుకోవటం లేదు, ఏం చేయటం లేదు. తనను వదిలేసి వేరే దాన్ని వెంటబడితే అది హింస అవుతుంది వాడికి. ఒక విషయ కోరిక, విషయ వాంఛ వల్ల నేను గొప్పవాడిని అవుతాను, అది తీర్చుకుంటే అని ఎప్పుడు అనుకున్నాడో అయిపోయింది. వాడు నరకంలో ఉన్నవాడు అయిపోయాడు. అది వదిలేస్తే అదే స్వర్గం. ఇప్పుడు స్వర్గం ఎక్కడుంది? నరకం ఎక్కడుంది? తన మానసిక స్థితిగతులు ఇవి. మనం అది అనుభవించిన రోజులో ఒక్కొక్కసారి ఎంత హాయిగా ఉంటుంది. మరుక్షణాన అట్లా ఉండి మబ్బులు కమ్ముతాయి చూడండి ఒక్కొక్కసారి. ఎండగా ఉన్నట్టే ఉండి మబ్బు కమ్మేస్తుంది ఎట్లాగో. అప్పుడే ఎవరో ఒక మాట అన్నారని అంతవరకు చాలా ఆనందంగా, ప్రశాంతంగా ఉన్న తన మనస్సులో ఒక్క మాట అన్నందువల్లనే ఆ ప్రశాంతత పోయిందంటే మనం ఆ మాటను ఎంతగా గ్రహించామో చూడండి. దానికి ఎంత విలువనిచ్చాం. నీ ప్రశాంతతను వదిలేసుకునే అంత విలువనిచ్చావు మాటకు. ఏమైంది ఇప్పుడు వాడేదన్నా అంటే? అభిమానము, అహంకారము మనని ఎంత బాధపెడతాయి. నన్నా మాట అన్నారు. జపం ఎందుకు చేస్తున్నావు? ఆయన అన్నాడు, నువ్వు కాలేదు కదా అది. అంటే మనము మన ప్రశాంతతను వదిలేసుకొని దానికి విలువనిచ్చి దాన్ని మన ప్రశాంతత స్థానంలో కూర్చోబెట్టామన్నమాట. అందుకు ఆ శాంతిని అనుభవిస్తాడు మరి. నరకం అంటే అక్కడే ఉంటుంది. ఎవరేమన్నా సరే ఐ డోంట్ కేర్. ఐ డోంట్ కేర్ అంటే లోకంలో లాగా కాదు. జ్ఞాని ఎట్లా ఉంటాడు? తన ఆనందంలో తను ఉంటాడు. అనుకునేవాడు ఏదన్నా అనుకుంటుంటాడు. వాడి కర్మ అది. మనకేం పోయింది? అనుకునేవాడు బాధపడతాడు. ఇచ్చేవాడు ఇచ్చేది ఇస్తూ ఉంటే తీసుకునేవాడు తీసుకోకపోతే ఎవరి దగ్గర ఉంటుంది? ఇచ్చినవాడు వాడి చేతిలోనే ఉంటుంది. నువ్వు చేయి చాచేదాకా వాడు వదిలిపెట్టడు. ఇట్లా పట్టుకొని ఉంటాడు దానం ఇస్తుంటే. నువ్వు చేతిలో చాచి తీసుకోలేదనుకో ఎక్కడ ఉందది? అంతే.
విషయానికే వదిలేయాలి విషయాన్ని. అదేం చేయలేక కూరుకుంటుంది. నువ్వు రా అమ్మా అని స్వాగతం చెప్పి ఇంట్లోకి పిలిచి సోఫాలో కూర్చోబెడితే నేను బాధించకుండా ఏం చేస్తుంది అది? అహింస అంటే ఆత్మ అహింస చెప్తున్నారు ఇక్కడ. హింసించుకోకు నువ్వు. తనను హింసించుకోవటం అన్నిటికంటే పెద్ద పాపం. బయట హింసిస్తే విషయాత్మక హింస. తనను హింసించుకుంటే ఆధ్యాత్మిక పతనం. అది తన స్థాయి దిగజారుతుంది. కనుక మనం గుర్తించవలసింది వాళ్ళ శ్లోకంలో ఏమిటంటే, శ్రవణం చేయటం అనే ఒక గొప్ప తపస్సుని స్పష్టంగా చేస్తే ఆ రోజే నీకు తేజస్సు వస్తుంది, నీ సంసారం హరించుకుపోతుంది. శృతిజాత్మ బోధ. ఆ బోధ అవగాహన నిన్ను ఎదిగేటట్టు చేస్తుంది. అది జరిగితే ఆ అవగాహన వల్లనే నువ్వు ముక్తి పొందుతావు. ఆ భావనలో బంధింపబడ్డవాడు అవగాహనలో దూరమైపోతాడు. ఇప్పుడు అర్థమవుతుంది, ఈ సృష్టి జరగలేదు, జీవుడు ఎప్పుడు రాలేదు, సృష్టిలో ఈ జీవుడికి జన్మలు లేవు, వాడికి వ్యక్తిగత రూపము లేదు, సంసారము లేదు, ఏది లేదు. ఇప్పుడు చింత ఏమిటంటే, ఇప్పుడు చేయాల్సిన కష్టం ఏమైనా ఉందా? మనం చేయాల్సింది ఏమైనా ఉందా? తిమ్మిని బొమ్మిని చేసే కష్టాలు ఏమైనా పడాలా? సృష్టి ఏమన్నా మనం మార్చాలా? ప్రకృతిని ఏమైనా కంట్రోల్ చేయాలా? ఏం చేయక్కర్లేదు. ఎందుకు ఇంత భారము? అసలు అధ్యాత్మ విద్య అంత ఈజీది ఏదైనా ఉంది? ఏం చేయకుండా ఉండాలి చివరికి. ఏం ఊహించుకోకుండా ఉండాలి చివరికి. అది చేయలేడు వీడు. ప్రవృత్తి ఆపనివ్వదు కదా, లోపల నుండి తొలుస్తూ ఉంటుంది. చెయ్యి, ఏదో చెయ్యి 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 అంటుంది. అది కూడా సాధనలో కూడా హఠయోగం చేద్దాం అనుకుంటాడు, ఇంకేదో యోగం చేద్దాం అనుకుంటాడు. ఏ యోగాలు చేసినా నువ్వు ఆల్రెడీ అదే. అవి చేయటం వల్ల నువ్వు కావప్పుడు. అవి చేయటానికి నీ మనసుని కాస్త కుదుటపరచటానికి ఆ కుక్కను, మనసు అనే కుక్క ఉంది, దాన్ని కంట్రోల్కి తీసుకురావడానికి నీ కష్టాలు పడాలి. వస్తే ముక్తి, అదే ముక్తి. చెప్పండి. సంసార హృత్ కహ శృతిజాత్మ బోధ కో మోక్షహేతు కథితః స ఏవ ద్వారం కిమేకం నరకస్య నారీ కా స్వర్గదా ప్రాణభృతాం అహింసా. ఓం తత్ సత్.